నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ తన ఫస్ట్ సినిమాతోనే అదరగొట్టేసి ఆడియన్స్ని కాన్ఫిడెన్స్తో అందరినీ చితకేసి ఏంటి బై కాన్ఫిడెన్స్ ఏంటి అని చెప్పి అందరూ క్వశ్చన్ చేసేలాగా చేసిన రోషన్ కనకాల ఇస్ విత్ us. బ్రో హాయ్. Thank you so much, man. హలో వాట్సాప్, హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఫెంటాస్టిక్ నడుస్తుంది, హెక్టిక్గా నడుస్తుంది. ఒక పక్కన డబ్బింగ్ నడుస్తుంది, తర్వాత ప్రమోషన్స్ నడుస్తున్నాయి, అన్నీ అలా నడుస్తుంది. సో ఈ హెడ్ స్పేస్ అంటే ఇప్పుడు ఇటు పక్క డబ్బింగ్ వెళ్ళిపోయి ఇటు పక్క ప్రమోషన్కి వచ్చేస్తుంటే నార్మల్గా అయితే అందరు మేము వినేది ఏంటంటే ఎంజాయ్ చేస్తాం ఇదే ఫేజ్ అని చెప్పేసి. హౌ ఇస్ ఇట్ ఫర్ యూ? అంటే ఇంటర్నల్లీ హౌ డూ యూ టేక్ ఇట్ మేనేజింగ్ ఆల్ దీస్? సో వెరీ ఆనెస్ట్లీ అందరు చెప్పేటట్టే ఐ చోజ్ దిస్ ఫీల్డ్, సో ఐ న్యూ వాట్ ఐ వాస్ గెటింగ్ ఇన్ టు, దట్ వే ఐమ్ ఎంజాయింగ్ ఇట్. బట్ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి అయితే కొంచెం షేకే అవుతుంది, బట్ దట్ ఇస్ ద ఫన్ కదా. ఐ థింక్ ఐ ఎంజాయ్ ద జర్నీ ద మోస్ట్, అవుట్కమ్ కన్నా. సో దిస్ జర్నీ హెస్ టాట్ మీ అలాట్. ఇట్ ఇస్ అంటే ఇప్పుడు డబ్బింగ్కి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను, సో ఇట్ ఇస్ టాట్ మీ టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. So I got to keep a game up wherever I am. So it's teaching me a lot. లవ్లీ. అండ్ నాకు చూసినప్పటి నుంచి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ సినిమా కానీ ఏదైనా బబుల్ గమ్ది నేను చూసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సుమగారు అబ్బాయి రాజీవన్ కళ గారు, సో నార్మల్గా సుమగారు కొడుకు అనగానే ఒక ఆటోమేటిక్ ఒకటి ఉంటుంది. అంటే సుమగారు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే వాళ్ళ కొడుకుని మాట్లాడేసి ఏముంది అందులో, అమ్మ మాట్లాడ అలా. సో వెయ్యూ అంటే వాజ్ ఇట్ లైక్ దాట్ ఫర్ యూ, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉండేనా లైక్ చిన్నప్పటి నుంచి, లేకపోతే యూ వర్క్డ్ వేర్ యువర్ వే త్రూ ఇట్? అబ్సల్యూట్లీ నాట్. అంటే లైక్ నేను ఇంతగా ఫ్రీగా మాట్లాడడానికి ఇవన్నిటికీ కూడా ఇట్ టుక్ మీ అ వైల్. మా అమ్మ కూడా నాకు చెప్పేది ఏంటంటే, ఇట్ సీమ్స్ షీ వాజ్ ఆల్సో నాట్ లైక్ హౌ ఎవర్ షీ ఈస్ డే వన్ నుంచి. ఇట్ టుక్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ బీయింగ్ సెట్స్ ఇవన్నీ కూడా. ఫర్ మీ ఆల్సో ఐఎమ్ ఆల్సో నేను కూడా ఫిగర్ అవుట్ చేస్తున్నా హౌ టు speak and how to be spontaneous, trying to reach that level of spontaneity, but I guess it takes some time. Maybe aa level aithe reach avvakochemo, but yeah, it was not always there. Confidence antava, I think I build confidence for my craft. Okay, so that way స్టిల్ స్టెప్ బై స్టెప్ ఫిగర్ అవుట్ చేస్తున్నా. ఇంకా నేను అంటే నాకు స్పీచ్లు చూసిన అయితే స్టెప్ బై స్టెప్ అనిపించట్లేదు, రీచ్ అనిపిస్తుంది. చాలా ఉంది చేయాల్సింది. లవ్లీ. సో అంటే స్కూల్లో యూ స్టార్టెడ్ అంటే క్రాఫ్ట్ మీద బిల్డింగ్ అంటే ఫ్రమ్ వేర్ డిడ్ దాట్ బిగిన్? అంటే స్పెసిఫిక్ ఫేజ్ ఏమన్నా గుర్తుందా వేర్ యూ స్టార్టెడ్ వర్కింగ్? స్పెసిఫిక్ ఫేజ్ అంటే when I was 14 I was blown away by this film called Interstellar. సో చాలా డిఫరెంట్ పాడ్కాస్ట్ మాట్లాడిన డీటెయిల్గా దాని గురించి, బట్ దాట్ వాజ్ లైక్ ట్రాన్స్ఫర్మేటివ్ పాయింట్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ వాంటెడ్ టు లెర్న్ మోర్. సో మా తాతతో కూర్చొని ఐ స్టార్టెడ్ టేకింగ్ లెసన్స్ అబౌట్ యాక్టింగ్. మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు టీచ్ యాక్టింగ్. హీ టాట్ ఇన్ ద మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. తర్వాత దే హ్యాడ్ మై నానమ్మ తాత ఇద్దరు టీచర్స్. దే సెటప్ దేర్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అండ్ దే టాట్ హియర్. సో మా తాతతో ఐ టుక్ సమ్ లెసన్స్, స్టార్టెడ్ టేకింగ్ లెసన్స్. దెన్ I wanted to go abroad and learn acting. సో మా నాన్నతో గొడవపడి, ఎందుకంటే మా నాన్న అంటే పంపించడానికి ప్రాబ్లం కాదు, అరే నీకు ఇంట్లోనే ఉన్నారు యాక్టింగ్ టీచర్స్, నువ్వు బయటకు వెళ్ళి ఎందుకు నేర్చుకుంటావు అని నాతో గొడవ. లేదు నాకు వెళ్ళాల్సిందే అని చెప్పి ఐ వెంట్ టు LA. ఐ లెర్న్డ్ మెథడ్ యాక్టింగ్ దేర్. అంటే వై వాజ్ దాట్? అంటే పాయింటే కదా అని చెప్పింది నాకు తర్వాత అర్థమైంది ఆ పాయింట్. ఎందుకంటే సి యాక్టింగ్ సంథింగ్ వేర్ ప్రైమరీ థింగ్ ఫర్ యాక్టింగ్ ఇస్ అబ్జర్వేషన్. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ అండర్స్టూడ్ దట్ మై అబ్జర్వేషన్ షుడ్ బి వెరీ మచ్ గ్రౌండెడ్ టు బ్రింగ్ అవుట్ క్యారెక్టర్స్ దట్ ఆర్ వెరీ రిలేటబుల్, వెరీ గ్రౌండెడ్ అండ్ పర్ఫార్మెన్సెస్ దట్ ఆర్ వెరీ న్యాచురల్ ఇక్కడ సినిమాకి. సో వెన్ ఐ వెంట్ దేర్ ఇట్ హెల్ప్ మీ క్వైట్ అలాట్. ఎందుకంటే టు అండర్స్టాండ్ ఎమోషన్, టు అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఫిజికల్ సెన్సేషన్ ఇన్ యువర్ బాడీ వైల్ ఎక్స్పీరియన్సింగ్ అన్ ఎమోషన్, వాటన్నిటికీ హెల్ప్ అయింది. But ultimately, I think being here and observing here and maybe working in a direction department here is best. So మా నాన్న చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, బట్ యా అక్కడికి వెళ్ళడం కూడా హెల్ప్ అయిందని అయితే, ఐ మీన్ హెల్ప్ కాలేదని అయితే చెప్పలేను. సో నాకు ఈ అక్కడ దాటి గురించి, అక్కడ ఫిల్మ్ స్కూల్ గురించి కొంచెం డౌట్లు ఉంటాయి నాకు. సో ఈ ఫిజికల్ సెన్సేషన్ అంతా అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఏదన్నా ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ కెన్ టెల్ us? యా అంటే ప్రైమరీగా దెర్ ఇస్ two things.
emotional memory and muscle memory. So muscle memory is your muscles or your body, physical body reacting to that particular emotion. That happens when you study emotional memory quite a lot and you అంటే నీ observations, నీ experience అన్ని పక్కన పెట్టుకొని when you practice them a lot, then you're automatically an actor. That takes a lot of experience. I'm also not there yet. So emotional memory is your particular memories of emotions, like a certain incident in your life, ఓకే or ఒక devastating incident, or like a happy incident, or anything. But that memory of that emotion and what that emotion has created in your body, trying to figure that out. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నాకు ఏదో గొడవ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గొడవ అయినప్పుడు మా నాన్న నా పైన అరిచినప్పుడు నాకు ఏంటి సెన్సేషన్, నాకు ఇలా వెనకాల స్పైన్ ఇలాగా సడన్గా ఇలా చిల్ అయిపోయి పట్టేసుకుంది, నా బాడీ ఇంకా స్టిఫ్ అయిపోయింది. సో వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు దాట్ పర్టికులర్ మెమరీ ఆఫ్ దట్ ఎమోషన్, primarily you need to figure out that sensations and maybe vividly creating that world so that you can be in that world. So that is emotional memory. Okay. Muscle memory is how is your muscle reacting to a emotion. Like for example, ఒక scene ఉంది, ఆ scene లో you break it down and you figure out what is that emotion, and you can easily if you're an experienced actor, you can easily figure out what are the sensations that you can create to create that honesty in that scene. సో అలాగా ఈ రెండు ప్రైమరీ సబ్జెక్ట్స్. ఇంకా చాలా సీన్ స్టడీ, ఇంకా సీన్ స్టడీలో బ్రేక్ డౌన్ ఆఫ్ డైలాగ్స్, దాని వెనకాల థాట్స్, ఇవన్నీ ఇంకా చాలా అంటే కొంచెం లాంగర్ ప్రాసెస్. అండ్ నేను ముందర ఇలా ఇమోషనల్ మెమరీ గురించి అంటే సిమిలర్గా ఇలా అని కాదు, దీని గురించి మాటలు వచ్చినప్పుడు నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏంటి వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలని. సో పర్టికులర్ ఇమోషనల్ మెమరీ మనం గుర్తు తెచ్చుకున్నాక అది బాధదయింది అనుకోండి, హ్యాపీ అయితే హ్యాపీ, ఎందుకంటే రిక్రియేట్ చేస్తే పర్లేదు హ్యాపీలే అని. కానీ ఏదైనా బాధ పడిన మెమరీ మనం తిరిగి తెచ్చుకుంటే దాన్ని రిక్రియేట్ చేసి ఒక సీన్ కోసం అని ఫర్ మ్యాటర్ కదా, అది మనకి బాధ కలిగించింది. సో అది మళ్ళీ రిక్రియేట్ చేసుకుంటే హౌ డూ యూ కట్ ఆఫ్, అంటే అది మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆ మూడ్లోకి వెళ్ళి మళ్ళీ సీన్ అయిపోయిన తర్వాత బాగా గుర్తు తెచ్చుకున్నాను అనిపిస్తుందా? నాకు ఐ వాంట్ టు స్పెసిఫిక్లీ షేర్ అ పర్టికులర్ ఇన్సిడెంట్. బబుల్ గమ్ లో దేర్ ఇస్ అ సీన్ వేర్ ఐ వాజ్ ఈ డీజే బాబు అనే నాకు నా ఎంప్లాయర్ ఉంటాడు, హీ టెల్స్ మీ టు గో గెట్ సమ్ డ్రగ్స్. నాకేమో వట్లప్స్ అయిపోయి ఫైనల్గా వాడికి వెళ్ళి ఇచ్చేసి వాడిని కొట్టడానికి వెళ్ళిపోతాను. అండ్ కొట్టేసి ఆ రోజు ఐ ఫెల్ట్ దట్ సీన్ సో మచ్, ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఐ కుడెంట్ స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ హ్యాడ్ డ్రీమ్స్. ఏంటి డ్రీమ్ ఏంటంటే అని కొట్టేశాను, వాడు చచ్చిపోయాడు నా చేతిలో. నా కలలో లేచి సడన్గా లేచి కూర్చున్నాను. సో bring us back to that topic where how you snap out of that. In our acting school, we've been taught that you create another memory, a happy memory, right after that scene. You ultimately have to snap out of it. So you create a happy memory. So ultimately ఏంటంటే బటన్స్ అంటే క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ అంటే ఓకే ఈ బటన్ నొక్కు, తర్వాత ఇంకో బటన్ నొక్కు, కానీ ప్రతి క్యారెక్టర్ కొత్త బటన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు అన్ని బటన్లు మరి ఏది నొక్కలేదు ఎలా అదే. సో స్పెసిఫిక్ గా ప్రతి క్యారెక్టర్ కి యూ నీడ్ టు క్రియేట్ న్యూ బటన్స్. సో అంటే కష్టం, అంటే ప్రతి యాజ్ యూ గ్రో ఇంకా మనకి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తెలుస్తుందేమో, అరే అప్పుడు ఈ బటన్ వాడాను కాబట్టి ఇప్పుడు ఈ బటన్ ఒకే సెట్ అయిపోతుంది మేబీ. బట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ కమర్షియల్ సినిమా మన తెలుగులో అండ్ ద ఇమోషన్స్ దట్ వి డీల్ విత్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇక్కడ డీల్ చేసేది. సో అక్కడ చదువుకుంటున్నప్పుడు ఎప్పుడన్నా ఏదో ఒక దాంట్లో ఇదైతే పక్క మా దగ్గర పనికిరాదు అంతా అనిపించింది ఏదైనా ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు? కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ కమర్షియల్ సినిమా అంటే యూ డూ ఇట్ ఓవర్ ద టాప్. కొన్ని రియాక్షన్స్ మేబీ స్పెసిఫిక్లీ బికాస్ ద డైరెక్టర్ హ్యాస్ సమ్ విజన్ ఆఫ్ సమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సమ్ పర్టికులర్ షాట్. సో అవి కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళాలి. ఇంకా అలాంటప్పుడు మెథడ్ గీతడు ఇవన్నీ పనికిరావు. సో అక్కడికి ఎలిమినేట్ చేసుకొని మిగతా వేర్ యూ హ్యావ్ సమ్ జ్యూస్ అలాంటి వాటిలో చేసుకుంటే బెటర్. సారీ, వాట్ వాస్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్? అదే ఇక్కడ కమర్షియల్ సినిమాలో ఇక్కడ అంత మా దగ్గర వర్కౌట్ అవ్వరా అనే పాయింట్ ఏమైనా ఉండేనా అక్కడ ఫిల్మ్ స్కూల్లో అని? నాకు జెన్యున్గా అయితే నాకు అలా అనిపించలేదు. బికాస్ ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆనెస్టీ ఆన్ ద స్క్రీన్. అక్కడ కూడా నేను చూస్తున్నప్పుడు నాకు పనికి రాదురా అని అయితే అనిపించలేదు. మేబీ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యాక్టింగ్ హ్యాస్ టు బి వెరీ ఆర్గానిక్ అండ్ ఆనెస్ట్. నాకు ఓవర్ ద టాప్ ఇవన్నీ ఎక్కువ. నాకు కొన్నిసార్లు చాలా ఇబ్బంది కూడా ఉంటాయి చెప్పినప్పుడు చేయాలంటే అలాంటివి. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ లైక్ ఇది పనికిరాదని అయితే అనిపించలేదు నాకు ఏమి.
But to give an answer to that question, maybe certain way they're reacting to certain scenarios kada, are completely different because emotion is universal. But the expression of that emotion is what differs from there and here. ఓకే. That is why I think learning it wherever you are is best. అంటే వాళ్ళు దే కుడ్ నెవర్ డూ తొడగొడతాను వాళ్ళకైతే ఎనీ సినారియోలో వాళ్ళైతే రియాక్ట్ అవ్వరు. అండ్ ఈ ఫిల్మ్ స్కూల్తో పాటు యు స్టేడ్ దేర్. అండ్ నార్మలీ ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి గిమ్మెస్కి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి తిరిగి ఇక్కడికి రాగానే ఫుల్ మారిపోయి అరే ఏంట్రా ఈ దుమ్మేంట్రా ఈ పొగేంట్రా ఇక్కడ ఏంట్రా వాడు అలా వచ్చేస్తున్నాడు కావాడు అని చెప్పి ఏదో మారిపోయిన ఫుల్ నేను ఎన్నోరా అన్నట్టు అయిపోతూ ఉంటారు. అంటే మేబీ అక్కడ వాళ్ళందరూ అంటే అంత ఇండివిజువల్గా ఉండడం వల్ల వాళ్ళ క్యారెక్టర్స్ అందరు తీసుకుంటారు మా ఫ్రెండ్స్ అందరు కూడా. సో అలా ఆఫ్ ద ఫిల్మ్ స్కూల్ అక్కడున్న మనుషులతో వాళ్ళ కొలాబరేషన్ కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ హౌ వాజ్ దాట్? అంటే డిడ్ దాట్ హెల్ప్ ఏమన్నా కొంచెం? వన్ థింగ్ దట్ రియలీ హెల్ప్ మీ ఏంటంటే ఐ స్టార్టెడ్ గ్రీటింగ్ పీపుల్. అంటే ఇప్పుడు ఎవరైనా నాకు నా ముందర నుంచి వెళ్తున్నట్టే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దాట్ ఈస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ గివ్ దెమ్ అ గ్రీటింగ్, గుడ్ మార్నింగో లేకపోతే హాయ్ అండి ఎలా ఉన్నారు ఆర్ సంథింగ్. బికాస్ మన దగ్గర తక్కువ జనాలు ఎవరైనా వెళ్తున్నారంటే యూ వోంట్ గ్రీట్ దెమ్, ఒక డెత్ స్టేర్ ఇచ్చేసో ఏదో ఇచ్చేసి పంపించేస్తావు. సో దాట్ హ్యావ్ రియలీ అంటే టేకెన్ ఫ్రమ్ దేర్. వాట్ ఎల్స్ వర్ యు ఆస్కింగ్? కొంచెం లాస్ట్ అంటే అక్కడ వాళ్ళందరూ చాలా ఇండివిజువల్ గా ఉంటారు కదా. నేను ఐఎమ్ 18 మామ్, ఇంకా నేను మీరు చెప్పింది వినక్కర్లేదు ఆ రేంజ్ లో ఉంటారు కదా. సో అట్లాంటి ఇండివిజువాలిటీ ఫర్ మీ ఐ వాస్ దేర్ ఓన్లీ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ ద యాక్టింగ్ కోర్స్. తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ పప్పన్నం పైన పడ్డా నేను. సో ఐ మిస్డ్ ఇండియా మోర్ దెన్ బీయింగ్ దేర్. ఓకే. ఐ రియలీ అంటే లైక్ యూనో నాకు చిరాకు వచ్చేది అంటే బికాస్ అక్కడ ద లైఫ్ ఇస్ టూ ఇండివిజువలిస్టిక్. అంటే ఇండివిజువల్గా అక్కడ మొత్తం బతికేసి అటు వాడి బట్టలు వాడే ఉతుక్కోవాలి అన్నీ అలా చేసుకోవాలన్నప్పుడు నాకు చాలా అంటే లైక్ ఐ మిస్డ్ హోమ్ సో మచ్. సో కమింగ్ బ్యాక్ వాజ్ రియలీ అ ప్లెజెంట్ థింగ్ ఫర్ మీ. అండ్ ట్రాకింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్, నేను చూసా రోషన్ కనకాల చైల్డ్హుడ్ పిక్స్ అని కొడితే నాకు సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ కనిపించాయి. అంటే బీయింగ్ ఇన్ అ పబ్లిక్ విసినిటీ, అంటే సుమా గారు అన్ని ఈవెంట్స్ చేశారు. సో జస్ట్ టు గివ్ అ కాంటెక్స్ట్, మా మమ్మీ ఈజ్ అ డాన్స్ టీచర్ అనమాట. సో డాన్స్ టీచర్ ఎక్కడన్నా కొన్ని పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపోయేది. పక్కన వాళ్ళందరూ చిడతలు అన్ని వాయిస్తుంటే పడుకునేవాడు అనమాట. సో మమ్మీ ఎప్పుడు ఇలాంటి కథలు చెప్తుండేవాడు, నువ్వు అంత సౌండ్ లో కూడా పడుకునేవాడు నువ్వు బర్రెలా పడుకుంటావు అని చెప్పి. సో అలా సుమ గారు కూడా డెఫినెట్లీ వుడ్ హావ్ టేకెన్ యూ. అలాంటి ఏమైనా స్టోరీస్ ఏమైనా చెప్తూ ఉంటారా? అంటే అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు యువర్ లైక్ దిస్ అది ఇది అని చెప్పి. I only remember quite a lot of scenes. Nenu, I was so attached to my mom when I was a kid. Till my teenage years వచ్చేంతవరకు I was very attached to her. I would want to be around her. As you said, set అంటే you've been around with your mom కదా. Like that, స్కూల్ అయిపోయిందంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం. స్టార్ మైల్ సెట్లో ఉండేవాడిని, లేదు అంటే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెనకాల అక్కడ బ్యాక్ స్టేజ్లో పడి ఉండేవాడిని. సో అలాగా ఐ వెరీ వివిడ్లీ రిమెంబర్ శక్తి. ఓకే. నేను ఇక్కడ స్టేజ్ పక్కన మెట్ల పైన కూర్చున్నా కింద. సో ఐ రిమెంబర్ మై మమ్ వాజ్ డీలింగ్ విత్ సమ్ 103 ఫీవర్ ఆ రోజు ఏంటో నడుస్తుండింది. సో ఐ రిమెంబర్ దాట్ ఎక్స్పీరియన్స్ వెరీ వివిడ్లీ. అండ్ ఇది కూడా జరిగే ఉంటుందేమో అనుకుంటున్నారు నేను, అంత ఇమాజినేషన్ కొంచెం. సో నార్మల్గా ఇప్పుడు ఫోటోలు దిగుతారు కదా వచ్చి కనపడంగానే. సో వెన్ యూ ఆర్ విత్ యువర్ పేరెంట్స్ ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తెలియకుండా సుమగారు కొడుకు మీతో కూడా ఫోటో అని ఎప్పుడైనా జరిగిందా? నాతో ఇప్పుడు అలా ఫోటో చిన్నప్పుడైతే ఐ డోంట్ థింక్ దే బిన్ ఇంట్రెస్టెడ్ when I was a kid, but I remember very vividly. ఏంటంటే ఎవరైనా ఇంకా అంటే టిల్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 or 11 మా అమ్మతో ఫోటో ఇవ్వడం దిగడానికి వస్తే నాకు చిరాకు వచ్చేది. అంటే లైక్ ఐ ఫీల్ ఇలా కొంచెం క్లౌడ్ చేస్తారు కదా, నాకు నచ్చేది కదా చిన్నప్పుడు. ఓకే. సో ఐ యూస్ టు బి లైక్ మా అమ్మని అంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అని చెప్పి రగిలిపోయేవాడిని. బట్ ఇదే క్రౌడ్ మనకు కూడా కావాలి అని అనిపించింది. అంటే నాకు తర్వాత అర్థమైంది, చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ అడ్మిరేషన్ ఆర్ అడరేషన్. ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ దాట్ యాజ్ అ డిఫరెంట్, అంటే వేరే పర్స్పెక్టివ్లోనే నాకు అనిపిస్తుంది అదంతా. సో వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ మీన్ గ్రేట్ఫుల్ ఫర్ ద లవ్ దేవ్ షవర్డ్ ఆన్ మై మమ్. అండ్ ఆఫ్ కోర్స్ నాకు కూడా వస్తుందని కోరుకుంటున్నా అండ్ ఆశిస్తున్నా. డెఫినెట్లీ. అండ్ ఇఫ్ ఇన్ యువర్ గ్రోయింగ్ అప్ ఇయర్స్ ఒక 7-8 ఇయర్స్ ఆ టైంకి, ఇప్పుడు 10-11 మాట్లాడుకున్నా, 7-8 ఇయర్స్ ఆ టైంకి నేను మీ నేబర్ అయ్యి ఉండి మీ పక్కన పిట్టగోడ వి షేర్ అనుకుంటే, నేను పిట్టగోడ ఎక్కి ఇలా చూస్తే వాట్ వుడ్ యూ బి డూయింగ్? అంటే హౌ వెర్ యూ? గల్లీ క్రికెట్ బాగా ఆడేవాళ్ళం ఆ టైంలో.
సో యూసఫ్ గూడలో రాజీవ్ నగర్ అని there was this place. So we used to stay there. సో ప్రాపర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 14 I was a ప్రాపర్ తెలుగు యూసఫ్ గూడ అంటే లైక్ ఒక మిడిల్ క్లాస్ సెటప్లోనే పెరిగాను నేను. సో గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం. we used to hang around in that gullies, like maybe do a lot of other things. Which కెమెరా ఆపేసాక చెప్తా అన్ని కావాలి మీకు. Yeah, so it was really fun. I used to have a lot of fun with friends. Actually అయితే I did a short film also back then. అప్పుడు డైరెక్షన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మై మమ్ ఐ హావ్ డైరెక్టెడ్ అండ్ అప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్ అని అక్కడ సబ్మిట్ చేసాం. సో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ బ్యాక్ దెన్ ఆల్సో. సో ఇన్ డైరెక్టింగ్ యాక్టింగ్ ఫిల్మ్స్ ఇస్ ఎండ్ గేమ్. సో యా అది కూడా నడిచేది అప్పుడు. నైస్. అండ్ అంటే ఇంత ఫిల్మ్స్ అని ఫిక్స్ అయిపోయి ఆబ్వియస్లీ ఎంగేజ్లో ఫిక్స్ అయి ఉంటావు, కానీ స్టడీస్ గురించి ఎప్పుడైనా ఎంఫసిస్ చేసేవాళ్ళు ఇంట్లో? అంటే సర్రా ఎంఫసైజ్ చేసేవాళ్ళు, దాన్ని పట్టించుకుంటున్నావా లేదా అనేది మన ఇష్టం కదా. సో ఐ డోంట్ థింక్ నేను ఎంఫసైజ్ చేయలేదు, వాళ్ళు ఎంఫసైజ్ చేశారు చాలా గట్టిగా. ఓకే. బట్ యా అంటే టిల్ ద ఏజ్ ఆఫ్ ఐ మీన్ టిల్ 5th class or 6th class ఐ వాజ్ ఫైన్ ఓన్లీ. దాని తర్వాత డ్యూ టు సమ్ ఇన్సిడెన్సెస్ విత్ సమ్ టీచర్స్ లేకపోతే స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఐ వాస్ వెరీ డిస్కనెక్టెడ్. వెన్ యూఆర్ కిడ్ కదా, ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు టు టర్న్ యూర్ ఆన్ కంప్లీట్లీ. సో ఐ హ్యాడ్ సమ్ ఇన్సిడెంట్ విత్ మై ఇంగ్లీష్ టీచర్ అండ్ మై మ్యాథ్స్ సార్. ఒకసారి మ్యాథ్స్ క్లాస్లో ఏదో ఐ మిస్డ్ అవుట్ సమ్ క్లాసెస్ అండ్ వస్తే నన్ను నించోబెట్టి అడిగాడు, నాకు అర్థం కాలేదు, ఇలా డస్ట్ ఇసిరేసాడు లిటరల్గా. సో ఇంకా అయిపోయింది దాంతో డిస్కనెక్ట్. మ్యాథ్స్ నాకు వద్దు నా లైఫ్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయింది వెన్ ఐ వాజ్ అ కిడ్. తర్వాత ఐ మీన్ లైక్ వెన్ ఐమ్ గ్రోయింగ్ అప్ ఐ వాజ్ లైక్ అప్పుడు ఐ డిసైడెడ్ దాట్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ వై ఇట్ హ్యాపెండ్ దిస్ వే అనేది అర్థమైంది. అండ్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బబుల్ గమ్ యూ టాక్డ్, అంటే ద వే యూ వేర్ బులీడ్ అని యూ టాక్డ్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. మళ్ళీ దాన్ని బ్రింగప్ చేయడం ఎందుకు, కానీ నార్మల్గా అలా స్కూల్లో కూడా జరిగేదా? అంటే యూ బులీడ్ ఏదన్నా అంటే బేసిక్లీ అంటే ఇలా మనం ఉన్న విధానం కాకుండా బికాజ్ యువర్ అంటే కొంతమంది ఖర్చు ఉంటుంది కదా వీడు కాబట్టి అని చెప్పి అలా కొంతమంది చూస్తూ ఉంటారు. సో డిడ్ యూ ఫేస్ దాట్? అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయి స్కూల్లో ఇప్పుడు? ఇన్ స్కూల్ దేర్ వర్ అ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టిల్ 9th class. I had a couple of friends who would like really use words like అరే కాలే అంటే ప్రాపర్ ఇలా హిందీ స్పీకింగ్ పీపుల్ తెల్లతోలు ఉంటుంది వాళ్ళకి. సో ఇన్ స్కూల్ దే వర్ ఆల్సో ప్రెటీ యంగ్, సో దే వర్ ఆల్సో మేబీ లైక్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్ హూ డిడ్ రియలీ సే థింగ్స్ అండ్ బుల్లీ మీ ఎట్ దట్ టైమ్. దాని తర్వాత ఐ బికేమ్ ద బుల్లీ. మేబీ దట్ వాజ్ అ కోపింగ్ మెకానిజం. It flipped around. But I never bullied them for their appearance or anything. గుడ్ అప్గ్రేడ్ ఓన్లీ అయితే. అంటే తిరిగి గొట్టాలి కానీ ఇలా కాదు. నైస్. కానీ అంటే ఆ ఏజ్లో మనకి ఇది బుల్లింగ్ అని కూడా తెలియదు కదా. సో ఇది వీడు మాట్లాడుతుంటే తప్పు అని తెలియనప్పుడు సో ఫర్ నాకేమైందంటే నార్మల్గా నాకు గడ్డం వచ్చేది కాదనమాట. ఇప్పుడు కూడా అంత పెద్ద పీకేం రాదు కానీ మేనేజబుల్. రైట్. సో అప్పుడు నార్మల్గా అంటే తూ క్యా చక్కా దిక్తా తూ ఏ హే లడికే లైన్ మే ఖడే హో జా అది చాలా మాట్లాడేవారు. అది నాకు అర్థమయ్యేది కాదు. అది నా ఏమంటారు నా సైకిని ఎంత డౌన్ చేసేది అంటే నాకు తెలియదు. అంటే ఇది ఎవరికైనా చెప్పుకోవాలా వెళ్ళి చెప్తే అంత స్కూల్ అలానే ఉంటుంది అంటారా అని చెప్పి నాకు నేనే చాలా క్వశ్చన్స్ చేసుకుని. యా ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా యూ ఆల్సో ఫేస్డ్ కాబట్టి వాట్ డిడ్ యూ డూ టు గెట్ యువర్ సెల్ఫ్ టుగెదర్? వెల్ I did face some scenario that maybe later on in life also. Koncham in the middle when I was in 11th and 12th, I was slightly overweight and like I was very different looking back then. So people really used to say that out and like point that out to me. So it shattered my confidence for a very long time. Maybe danni cope chesukodaniki I found various other things in life. But some point it snapped into me. Why am I reacting to somebody else's thoughts or somebody else's words? ఇంకెవడో చెప్పిన దానికి నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నాకు నేను తెలుసు కదా నేనేంటో. సో నేను చేయాల్సింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. వాడికి ఇంకా అలా అనిపిస్తుంది అది వాడి కర్మ. సో ఐ గెస్ అట్ సమ్ పాయింట్ ఇట్ జస్ట్ రియలీ స్నాప్డ్ అవుట్ ఆఫ్ మీ. అంటే లైక్ ఇలాగా వై am I రియాక్టింగ్?
అనేది నాకు ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఫార్చునేట్లీ. సో ఐ స్టాప్ రియాక్టింగ్. ఇట్ వాజ్ సో మచ్ మోర్ బెటర్. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నార్మల్గా ఇప్పుడున్న కాన్ఫిడెన్స్తో ఇప్పుడు మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ అవంతా ఉండి ఒక్కసారి ఈ మెంటాలిటీతో స్కూల్కి వెళ్తే మీకు ఉండేదిరా అనిపిస్తూ ఉంటుంది నాకు. బట్ ఏమో అంటే వెరీ అన్ఫార్చునేట్ అంటే ఇప్పుడు కూడా బట్ దట్స్ ద బ్యూటీ కదా బ్రో. ఇఫ్ దట్ వాజంట్ దేర్, నీకు నీ చైల్డ్హుడ్ లో జరగకపోయిందంటే ఈ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. I truly believe that we are nothing but our circumstances. Our circumstances అంటే మన పాస్ట్లో జరిగిన థింగ్సే ఈరోజు మనం ఎలాగైతే ఉన్నామో దట్ షేప్స్ us and we get to choose what we want to hold on to, what we want to let go also. అంత తొందరగా వచ్చేస్తే మెచ్యూరిటీ బాగానే ఉంది కానీ కొంచెం లేట్ అయ్యి సగం అయిపోయిందిరా నాయన అనిపించేటప్పటికి. బట్ ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ద మూవీ ఫ్యాసినేషన్ అంటే ఇప్పుడు మూవీలో వెళ్ళడం అనేది అంతా కూడా హౌ వాజ్ యువర్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్? అంటే వచ్చే ప్రతి ఒక్కటి యువర్ వాచింగ్ చిన్నప్పుడు లేకపోతే ఓన్లీ సెలెక్టివ్ ఫిల్మ్సా? ప్రతి ఒక్కటి ఏమి అంత చూడలేదు, సెలెక్టివ్గానే చూసేవాడిని. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 13 or something I was really kind of disconnected with తెలుగు సినిమా కొంచెం ఒక బ్రీఫ్ పీరియడ్కి. I was watching world cinema, I was trying to watch more international content. So that way నేను అక్కడ వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేశాను at that age. But now I'm back to exploring Telugu cinema because we really have great content ఇక్కడ కూడా. అప్పుడు చాలా అండర్ రేటెడ్ కంటెంట్ ఉన్నాయి. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దాట్ టూ. ఓకే. అంటే ద తెలుగు సినిమా దట్ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ కానీ దట్ యూ రిమెంబర్ ఏ కానీ ఏదన్నా అంటే ద ఫస్ట్ తెలుగు సినిమా అంటే సూర్య నంబర్ 1. సూర్య నంబర్. ఓహ్, బికాస్ ఐ హ్యాడ్ అది ఒకటే సీడీ ఉండింది, DVD ఎందుకంటే మా నాన్న దాంట్లో చేసినాడు. సో ఆ సీడీ నాకు ఉండింది. And that really impacted me at a very young age. At the age of 3 or 4, I started repeatedly watching it. I don't know for what reason, but it engaged me, it impacted me. దాని తర్వాత సింహాద్రి అండ్ యమదొంగ. ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం బికాస్ ఐ యూస్ టు కనెక్ట్ విత్ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ వెన్ ఐ వాజ్ అ కిడ్. అంటే ఆ రౌద్రం అనేది నాకు ఇలాగా లోపల నుంచి బా అన్నట్టు ఒక ఫీలింగ్ ఇచ్చేది. సో ఎన్టీఆర్ గారి సినిమాలు చాలా చిన్నప్పుడు చూసేవాడిని. తర్వాత వాట్ ఎల్స్ ఇస్ దేర్? I think 3 Idiots was something that really impacted me. Oh, lovely. Ante there is a crazy emotion. At that age maybe All Is Well anedi chala connect ayindi. I didn't understand it really well as I would understand it now, but ఆ ఏజ్లో చాలా it maybe comforted me or really connected me to that film. Okay. Yeah. And ఇప్పుడు సూర్య నంబర్ 1 గురించి మాట్లాడుతుంది సడన్గా మొన్న కూడా మా ఇంట్లో చూస్తున్నారు, మొన్న చూస్తున్నారు దట్ హోల్ ఆ హీరోయిన్ ని ఇంప్రెస్ చేసే సీన్ అంతా జరుగుతుంది అనమాట. తర్వాత రాజీవ్ వెనకాల గారు గెట్స్ టు నో అంతా సెటప్ ఇది అని చెప్పి. సో మా వాళ్ళు ఎప్పటికీ ఇంకా ఎమోషనల్ అయిపోయాయి అని చెప్పి ఇట్లా ఎమోషనల్ అయిపోతున్నారు. సో దాట్ ఐకానిక్ ఇట్ ఈస్. కానీ ఫర్ యూ యువర్ డాడ్ ఈజ్ యువర్ హీరో అన్నట్టు ఉంటుంది కదా. సో సీయింగ్ హిమ్ ప్లే దోస్ రోల్స్ హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఆ నెగటివ్ కొంచెం క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు అంటే లైక్ యూనో వెన్ ఐ వాజ్ 6 or 7 నాకు ఒకసారి బాగా గుర్తుంది. ఒక థియేటర్లో మా నాన్నని చంపేశాడు ఎవడో, సమ్ హీరో, ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఫిలిం అండ్ ఆల్. నాకు చాలా బాధ వేసి నేను మా నాన్నని ఎందుకు కొడుతున్నాడు వాడు అని చెప్పి ఫుల్ అలా ఇమోషనల్ కూడా అయిపోయింది థియేటర్లో. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ చైల్డ్ ఐ వాజ్ వాంటింగ్ మై ఫాదర్ టు నాట్ గెట్ బీటన్ లైక్ దట్. సో కొంచెం I was really hurt when I was a child. But later on I've understood that, oh, this is all just acting and this is all just films ani. అంటే did you have any conversation ఎందుకు నాన్న ఇలాంటి సినిమాలు చేస్తున్నావు, హీరో చేయొచ్చు కదా నువ్వు కూడా అంటే did you ever have అలా స్పెసిఫిక్ గా హీరో ఇలా చేయాలి అలా చేయాలని ఈ రోజు I never spoke, but I used to get angry at the other person, never at my dad. మా నాన్న కొడతావారా నువ్వు అనేవాడిని, కానీ నాన్న నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఏ రోజు అనిపించలేదు నాకు. లవ్లీ మ్యాన్. యా. అండ్ నాకు అంటే డిడ్ యూ ఇప్పుడు పెరగడం అంతా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో పెరగడం అండ్ దట్ ఈవెంట్స్లో అండ్ నార్మల్గా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అంటే దానికన్నా ఈ ఈవెంట్స్ అనే దాంట్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా జనాలు. సో మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు మాకైతే నార్మల్గా ఎవరిని చూస్తే స్టార్ స్ట్రక్ మూమెంట్ అని ఉంటుంది మాకు. అంటే ఫర్ మీ ఐ హ్యాడ్ మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అనిపించింది నాకు. సో డూ యూ అంటే చిన్నప్పటి నుంచి బికాస్ యూ గ్రూ అప్ లైక్ దాట్ స్టార్ స్ట్రక్ మూమెంట్ అనేది ఉంటుందా? అంటే స్టిల్ డూ యూ హ్యావ్ ఎనీ స్టార్ స్ట్రక్ మూమెంట్స్? ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ దిస్ ద అదర్ డే. నాకు చిన్నప్పటి నుంచి మేబీ బికాస్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు ఈవెంట్స్ కానీ
మీటింగ్ పీపుల్ కానీ, అంటే నాట్ ఇన్ అ వెరీ ఇంటిమేట్ సెట్టింగ్, బట్ ఇలాగ ఈవెంట్కి మా అమ్మ షో హోస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐ వుడ్ సీ దెమ్ లైక్ వెరీ క్లోజ్ బై. సో ఐ వాజ్ నెవర్, ఐ గెస్ వెరీ ఎర్లీ ఆన్ ఓన్లీ ఐ లాస్ట్ దిస్ స్టార్ స్ట్రక్, ఇలాంటివన్నీ ఐ డింట్ హ్యావ్ ఇట్ ఇన్ మై లైఫ్. సో ఐ యూస్ టు రియలీ అడ్మైర్ దెమ్ ఫర్ దర్ వర్క్, బట్ ఐ వాజ్ నెవర్ రియలీ బ్లోన్ అవే. అంటే ఇలాగ చొక్కాలు చించేసుకొని ఐ డింట్ ఫీల్ దట్. సో కమింగ్ ఇంకా కొంచెం ప్రోగ్రెషన్ మనం మెల్లిగా చేసుకుంటే వెళ్తే సో డిడ్ యూ, అంటే ఇప్పుడు వరల్డ్ సినిమా చూసామన్నారు కదా, సో ఇస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ ఇలాంటిది ఏదన్నా నేను ఇక్కడ మన తెలుగు సినిమాలో వస్తే బాగుండు అనుకుని అప్పుడు చూసినప్పుడు అనిపించినవి ఏమన్నా ఉన్నాయి? అంటే అప్పుడు చూసినప్పుడు ఏది చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇట్స్ టూ బిగ్ ఆఫ్ ఎ టాస్క్ అనిపిస్తుంది తర్వాత వెన్ యూ గెట్ టు నో ద రియాలిటీ. అలాంటివి ఏమన్నా ఉన్నాయా అప్పుడు ఇన్స్పైర్ చేసినవి? షటర్ ఐలాండ్ డికాప్రియోస్ రోల్ మా టీం అందరికి తెలుసు. నేను చూసిన అతి తక్కువ ఇంగ్లీష్ సినిమాల్లో దాంట్లో షటర్ ఐలాండ్ ఒకటి అందరికి చెప్తుంటా, బట్ నాకు ఆ క్లైమాక్స్ చూసి ఇప్పటికి కూడా అదే అంటుంటా. 7 నిమిషాలు ఉంటుంది ఇంకా, రైట్, ఇంకా సినిమాకి వేస్తే అక్కడ క్రెడిట్స్ పడిపోతూ ఉంటే ఒరే ఇంకా 7 నిమిషాలు నాకు ఏదో ఒకటి చెప్పరా, నాకు ఏం అర్థం కాలేదు సినిమా అన్నట్టే ఉంటుంది. సో ప్రతిసారి చూసినప్పుడల్లా ఈ ఫీల్ ఆల్రెడీ టోల్డ్, బట్ మీకు మళ్ళీ చెప్తున్నా అన్నట్టు, ఏంటి ఇంత నేను చూసింది అంత ఇప్పటిదాకా అనుకున్నంత తప్ప, ఇదేంట్రా ఆయన అంటే ముందనే చెప్పండి నాదే తప్పు అన్నట్టు అనుకున్నా. సో హౌ డిడ్ దాట్ ల్యాండ్ మీ అప్పుడు చూసినప్పుడు? వెల్, వెరీ ఆనెస్ట్లీ ఫస్ట్ వాచ్ లో ఐ కుడెంట్ ఫిగర్ అవుట్ ద ఎండింగ్, బట్ మేబీ బికాస్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ యూస్ టు వాచ్ యాక్టర్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్. సో ఐ యూస్ టు డీప్లీ కనెక్టెడ్ విత్ ద ఇమోషన్. ఆ పర్టికులర్ పొట్రేయల్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ కానీ ఐ యూస్ టు రియలీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఇమోషన్. సో కొన్నిసార్లు కొన్ని ఇగ్నోర్ కొట్టే, అర్థం కాకపోయినా పర్లేదు భలే చేశాడు పర్ఫార్మెన్స్, అద్దరు కొట్టేసాడు అని చెప్పి ఇగ్నోర్ కొట్టేసేవాళ్ళం. సో ఈ మార్టిన్ స్కార్సెసీ ఫిల్మ్స్ ఇవి ఇంకా క్రిస్టోఫర్ నోలన్ నాకు బేసిక్గా చూసేవంటే ఇవే చూడరా ఫస్ట్ అని చెప్పిన దాంట్లో టెక్నికల్ అంటే ఇన్సెప్షన్ ఒక సినిమా చూసాను నేను. దాంట్లో అందరు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అరే నీ క్లైమాక్స్ అర్థం చెప్పరా అంటే, ఒరే నాకు ఆ క్లైమాక్స్ నాకు ఫరక్ పడలేదురా బేసిక్లీ. సో తిరుగుతూ ఉంది, ఇజ్ ఇట్ కళ లేకపోతే నిజమా అని. అది ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా వదిలేసాడు, ఇంకా దాని గురించి అది డిస్కషన్ అవసరం లేదేమో అనిపించింది నాకు. సో అలా అంటే ఇప్పుడు కొన్ని ఇంటలెక్చువల్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఇది నాకు అర్థమైపోయిందిరా నువ్వు రా చెప్తా అలాంటి ఏమన్నా అప్పట్లో యూ యూస్ టు హ్యావ్ దిస్ హైయా అంటే ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడారు ఆ సినిమా చూడరు బాగుంటుంది ఇంటర్స్టెల్లార్ అర్థమైపోయింది తెలుసా ఫస్ట్ వాచ్ లోనే నాకు. ఐ కుడ్ లైక్ ఫాలో ద హోల్ థింగ్. అండ్ చాలా మంది నాకు ఏం అర్థం కాలేదురా, నాకు ఇదేం అర్థం కాలేదురా అంటే, ఏం అంత సింపుల్గా ఉంది, వాడు ప్లానెట్ ఇంకో ప్లానెట్కి వెళ్ళాడు, ఆ ప్లానెట్ బ్లాక్ హోల్కి దగ్గరగా ఉండడం వల్ల టైం డైలేషన్ అవుతుంది, వాడు ఏజ్ అవ్వలేదు, ఇక్కడ బయట ఉండే వాళ్ళంతా వేరే టైం జోన్లో ఉన్నారు, సో ఏజ్ అయిపోయారు. ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకున్నారా అని అర్థం. అండ్ బ్లాక్ హోల్ అనేది ఇట్స్ అ వర్మ్ హోల్. సో ఇక్కడ నుంచి ఫస్ట్లోనే చూపించాడు ఇట్స్ అ వర్మ్ హోల్, there's a worm hole that connects you to different part. So this black hole has worked as a connection to some other point in the universe. అది నాకు ఈజీగా ఐ వాజ్ ఏబుల్ టు ఫాలో. సో అప్పుడు కొంచెం అర్థమైందిరా అన్నట్టు అనిపించింది. నేను అది పోనీ నేను కూడా మొత్తం చూస్తుంటే ఇలా ఫ్లెక్స్ చేసేవాడిని నాకు స్టార్టింగ్ లో నాకు ఎక్కట్లేదు భయ. నిజంగా నువ్వు చూడలేదు అసలు? నేను యాక్చువల్లీ నేను స్టార్టింగ్ కొంచెం చూసి ఆప్సాను, నాకు ఎక్కట్లేదు అని చెప్పి. నాకు నిజంగా అంటే నాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే వెరీ అందరు నన్ను వేసుకుంటారు మాట్లాడితే, కానీ నాకేంటి కొంచెం ఎంజాయ్ చేద్దాం సినిమా చూసి, నాకు హోంవర్క్ ఇస్తావేంటి నువ్వు. కానీ దానిలో క్రేజీ ఎమోషన్ ఉంటుంది అదే కదా. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ కదా, యూ వుడ్ హావ్ కనెక్టెడ్ టు ద ఎమోషన్. నాకు వెన్ ఐ వాచ్ ఇట్ వెన్ ఐ వాజ్ 14 ఆల్సో, వాట్ రియలీ కనెక్టెడ్ మీ వాజ్ ద ఎమోషన్. ఆ లాస్ట్ లో వెన్ హీ గోస్ బ్యాక్ టు హిస్ డాటర్, రైట్, వెన్ హిస్ డాటర్ ఇస్ ఇన్ ద డెత్ బెడ్ and he's talking to him, and when he's coming out there's a whole cry that he's going through because of, అంటే that is an unimaginable scenario. నీ కూతురు నీకన్నా పెరిగిపోయింది, చనిపోబోతుంది అంటే, నాకు అప్పుడే వాడి అమ్మ ఎలా ఆలోచించాడు ఈ ఎమోషన్ని, అసలు ఎలా కన్సీవ్ చేశాడన్న దగ్గరే నేను స్టక్ అయిపోయినా. మేబీ యూ షుడ్ ఫినిష్ ఇట్, మేబీ యూ రియల్లీ లవ్ ఇట్. నేను ఆ సీన్ చూసా మళ్ళీ కన్వీనియన్స్ ఫస్ట్ క్లైమాక్స్ బాగుందన్న, క్లైమాక్స్ పెట్టండి వేసుకుంటారు నన్ను దీనికి. బట్ నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే ఐడియా వచ్చింది. సో ఇఫ్ యూ వాచ్డ్ వరల్డ్ ఫిల్మ్, ఇప్పుడు మన తెలుగు సినిమా అండ్ ఆల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు, సో ఇఫ్ యూ ఫుల్ హైపోథెటికల్, ఇది మనం నో అసలు బార్స్ లేవు దీనికి. సో ఇఫ్ యూ వాంట్ డ్రీమ్ ఫిల్మ్, who would you want to be the technicians and the technical crew
హైపోథెటికల్ అండ్ మెన్షన్ నేను కూడా చేయాలి ఇప్పుడు లేకపోతే రీల్ కట్ అయినప్పుడు నన్ను వేసుకుంటారు. సో ఇన్ హైపోథెటికల్ సినారియో మనం అందరం వెళ్దాం, సినిమాటోగ్రఫీ వెళ్దాం, డైరెక్టర్ వెళ్దాం, హీరోయిన్ వెళ్దాం, అందరం హీరోయిన్ మేనమ్మా మొదలు ఇంపార్టెంట్. సో యా ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ చాలా గట్టిదే. అంటే దిస్ రియలీ షోస్ హౌ ఐ వాంట్ టు ప్లేస్ మై సెల్ఫ్ డైరెక్టర్ అనేది. చేద్దాం, మేనిఫెస్ట్ చేద్దాం, పోయేదే ఉంది. ఐ థింక్ ఫించర్, డేవిడ్ ఫించర్. ఓకే, డేవిడ్ ఫించర్ సినిమాటోగ్రాఫర్లో తెలుసు బాయ్, తెలుసు నాకు, ప్లీజ్. తెలుసా డేవిడ్ ఫించర్ ఎవరు? తెలుసు, పెట్టు ఒకసారి డేవిడ్ ఫించర్ ఎవరు. అబ్బా సడన్గా కొట్టుకొని నాకు తెలుసు మంచి మంచి. ఇప్పుడు ఫైట్ క్లబ్ తెలుసు, నేను నిజంగా నాకు తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తే ఎక్కడ దొరికిపోతాను లేదు. ఫైట్ క్లబ్ మై ఫేవరెట్. ఫైట్ క్లబ్ చూసా. Why I said David Fincher was the way he designs his characters. Fight Club, giving Fight Club as an example. అది క్యారెక్టర్ ని అమ్మ బ్రాడ్ పిట్ క్యారెక్టర్. చూసా, ఇది చూసా, చెప్తే మళ్ళీ ఎక్కడ. ఓకే, నేను చూసాను, అది లవ్లీ మెంటల్ క్యారెక్టర్ అది. అండ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్ to have a director who designs a character that is really getting you that applause or something. So Fincher, I think. అండ్ మన ఫైట్ క్లబ్ మన తెలుగులో కూడా చాలా ఓన్ చేసుకున్నారు. అంటే ఇప్పటికీ ఒక సీన్ ఉంటుంది ఏరోప్లేన్ లో, ఒక మన మెయిన్ క్యారెక్టర్ నుంచి ఇట్లా కట్ చేస్తే బ్రాడ్ పిట్ కనబడతాడు అనమాట. దానికి మనం ఊసరవల్లి బీజిఎం వేసి ఎలివేషన్ చేస్తుంటారు అనమాట. ఆ సినిమాని మనం ఓన్ చేసుకుని మనం నైస్. సో మనకు కూడా కనెక్ట్ అవుతుంది ఆయన తీస్తే ఇక్కడ సినిమాలు. నెక్స్ట్ విల్ గో టు సినిమాటోగ్రఫర్. సినిమాటోగ్రఫర్ నాకు పేర్లు తెలియవు కానీ ఐ థింక్ అమ్మో, లేకపోతే మళ్ళీ దొరికిపోయినా మన ఇండియన్ పిసి శ్రీరామ్ గారు, లేకపోతే అంటే ఓకే వరల్డ్ సినిమా ఎవరైనా. ఐ థింక్ పిసి శ్రీరామ్ గారు ఫెనామినల్ థింగ్. అంటే ఆయన క్లోజెస్ కానీ ఆయన వైడ్స్ ఇవన్నీ కూడా దేర్ లైక్ ఇలా ఒక బొమ్మని చెక్కినట్టే పెడతారు. సో పిసి శ్రీరామ్ గారు ఆర్ రాజీవ్ మేనన్ గారు. డూన్ సినిమాటోగ్రాఫర్, ఐ డోంట్ నో హిస్ నేమ్. మీ టూ ఇప్పుడు ఇద్దరు తెలుసుకుంటాం ఇప్పుడు. గ్రెగ్ ఫ్రేజర్. yes, అంత పెద్ద సినిమాకి చేశారంటే మంచిగా అయింది. ఓకే, సినిమాటోగ్రఫర్ అయిపోయారు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టరా, హీరోయినా? నాకు హీరోయిన్, కొంచెం హీరోయిన్ చదువు. నాకు యానా డే ఆర్మస్ చాలా ఇష్టం. యానా డే ఆర్మస్ హీరోయిన్స్ అయితే బాలరీనా వచ్చింది కదా రీసెంట్ గా. చూడలేదు. ఐవ్ సీన్ లాస్ట్ సినిమా ఐ థింక్ నైవ్స్ అవుట్. ఐ థింక్ షీ వాస్ దేర్. చూసా నైవ్స్ అవుట్? నేను నా నైవ్స్ అవుట్ చూసా. మరి నేనే నన్ను అండర్ప్లే చేసుకుంటున్నా కొంచెం, నేను చూసా. సో ఓకే, హీరోయిన్ అయిపోయింది. నౌ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్. I don't even కీరవాణి గారు కూడా. హీరోయిన్ ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్, కీరవాణి గారు. అండ్ ఐ రియల్లీ లైక్ గోవింద్ వసంత్ గారు కూడా. గోవింద్ వసంత్ గారు, కాంట్రాస్ట్. యా, అజనీష్ గారు కూడా. ఐ థింక్ ఐ హావ్ రియల్లీ అడ్మైర్డ్ హిస్ వర్క్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఆల్సో. బట్ అంటే ఇప్పుడు ఇద్దరు సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు రామాయణకి కాదు, ఇప్పుడు హ్యాన్స్ జిమ్మర్ క్రాస్ రెహమాన్ వస్తుంది కదా రామాయణ. అలా ఇద్దరు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన సినిమాకి. ఓకే, బడ్జెట్ ఉంది, ఎందుకు సెలెక్ట్ చేసుకుందాం కదా. నువ్వే పెడుతున్నావు బడ్జెట్. కీరవాణి గారు, ఇంకా ఇద్దరు కలిపి బడ్జెట్. ఓకే, మనం కీరవాణి గారు, హ్యాన్స్ జిమ్మర్ క్రాస్. ఐ థింక్ దట్ విల్ బి అ క్రేజీ కాంబో. వండర్ఫుల్. పెట్టేద్దాం. మాట్లాడి తీసుకొస్తారంట. అండ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు, మన క్యారెక్టర్ ఆర్టిస్టు వీళ్ళు ఒక ఇద్దరు స్టాండ్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. నా క్యారెక్టర్ నాకంటే వెంటనే నా మైండ్లోకి వచ్చింది రావు రమేష్ గారు, ఎందుకు నాకు తెలియదు. బట్ యా, డేవిడ్ ఫించర్ డైరెక్షన్ లో రావు రమేష్ గారు. వావ్, వాట్ అ లవ్లీ. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బేసిక్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ హూ ఆర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫిలిం. రైట్. ఎవరు అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా కథ ఏం లేకుండా ఎవరినా ఆలోచిస్తాం అలాగా. ఇప్పుడు కథ ఉంది, క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మన సినిమాలు ఏం బాగుంటారు అనిపించింది. నాసర్ గారు ఇస్ వన్, చాలా మంచి యాక్టర్ ఆయన. హీ ఎలివేట్స్ సర్టన్ సీన్స్. అంటే ఇప్పుడు కొన్ని
లైన్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, కొంతమంది ఒక పర్టికులర్ ఇమేజ్ ఉన్న యాక్టర్లు చెప్తేనే వర్కౌట్ అవుతాయి. సో నాసర్ గారు, ఇంకా పంకజ్ త్రిపాఠి గారు, నైస్, వెరీ నైస్ ఆప్షన్, ఐ లవ్ హిమ్. ఇంకా చాలా అదే ఇద్దరు వచ్చారు. సో సార్ట్ అయిపోయాం మనము. ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడేసుకున్నాం. జానర్ ఏంటి సినిమా? నాకు యాక్షన్ చాలా ఇష్టం. యాక్షన్ డ్రామా కూడా చాలా ఇష్టం, ఎందుకంటే దట్ ఈస్ వేర్ ద జ్యూస్ లైస్ టు పర్ఫార్మ్. సో యాక్షన్ డ్రామా, ఎందుకంటే స్టేక్స్ ఆర్ వెరీ హై, ఇమోషన్స్ ఆర్ వెరీ హై, కెన్ బి రియలీ ఫన్ టు పర్ఫార్మ్ అండ్ టు యాక్ట్, ఐ మీన్ డూ స్టంట్స్ ఆల్సో. సో యాక్షన్ డ్రామా. సో స్టంట్స్ అంటే యూ లవ్ డూయింగ్ స్టంట్స్ అంటే ఆర్ యూ ట్రైన్డ్ టెక్నిక్ అంటే? అంతగా స్టంట్స్ లో అంత పెద్ద గ్రిప్ ఏం లేదు, ఇంకా ఫిగరింగ్ అవుట్ అండ్ లెర్నింగ్ నౌ ఆల్సో. బట్ ఐ లైక్ ద ఇమోషన్స్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ యాక్షన్. ఇన్ మోగ్లీ ఆల్సో దెర్ ఆర్ రియలీ, అంటే ఐఎమ్ ఫార్చునేట్ సందీప్ హెస్ డిజైన్డ్ సినారియో లైక్ దట్. ఒక చాలా డెవస్టేటింగ్ థింగ్ తెలుస్తుంది నాకు, దాని తర్వాత దేర్ సమ్ యాక్షన్ బిట్. సో దట్ హెల్ప్డ్ మీ, అంటే సందీప్ ఏ పర్టికులర్ సినారియోని అయితే క్రియేట్ చేశాడో దట్ హెల్ప్ మీ టు రియలీ గివ్ అవుట్ సమ్ క్రేజీ ఇమోషన్ ఇన్ దాట్ పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ టు. చూసా దట్ అడవిలో ఒక సీక్వెన్స్, అంటే మాక్సిమం అడవి, బట్ దట్ బాంబ్ పెట్టేస్తారు. అవును, అది ఉంది. ఇంకో సీక్వెన్స్ కూడా ఉంది, తర్వాత ఇంకొక డెవస్టేటింగ్ సినారీ అయిపోద్ది నాకు లైఫ్ లో, దాని తర్వాత వెళ్తుంది. ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోయినా. సో నాకు వరల్డ్ సినిమా గురించి మన హైపోథెటికల్ సినిమా డేవిడ్ ఫించర్ గారి సినిమా మనం చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ జరిగిపోయింది పర్మిట్ రూమ్ లో. మన సరణే చెప్పాడు, సరణ్ ప్రొడ్యూస్ చేస్తారంటే నేను చేయకుండా ఓన్ చేసుకోవాలి బ్రో. ఇప్పుడే మేనిఫెస్ట్ అనుకున్నాం ఇందాక ఇద్దరు. నేను మేనిఫెస్ట్ చేస్తాను, కామెంట్స్ లో వేసుకోకపోతే బాగుంటుంది అంతే. ఏం పర్లేదు, మా ఆడియన్స్ అంతా నన్నే వేసుకుంటారు, గిష్ణ ఏమంటారులే. సో ఇప్పుడు మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. గ్రోయింగ్ అప్ అంటే ఇప్పుడు నాకు ఏదన్నా ఒక చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా కూడా నా ఫస్ట్ థింగ్ నేను ఎలా చెక్ చేసుకుంటానంటే మ్యూజిక్. నేను పాటలు వినేస్తా ఫస్ట్, ఏదైనా సరే. అంటే నాకు కొంచెం బాధ వచ్చినా కోపం వచ్చినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తల ఇలా దిండుకు పెట్టేసుకుని వింటా పాటలు. అప్పటికి కూడా నాకు ఏదైనా ప్రాబ్లం అది సాల్వ్ అవ్వలేదంటే పెద్దదేరా ఇది కొంచెం వెళ్ళి కన్ఫ్రంట్ చేసి వాళ్ళతో మాట్లాడాలి అని అంత హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది మ్యూజిక్ నా లైఫ్లో. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కానీ హౌ గుడ్ ఆర్ యూ విత్ మ్యూజిక్ అంటే ఎలాంటి పాటలు వింటూ ఉంటారు నార్మల్గా? సో మ్యూజిక్ జనరల్గా నేను ఐఎమ్ నాట్ వెరీ రేసిస్ట్ టు మై మ్యూజిక్. సో ఐ లిసన్ ఫ్రమ్ రాక్ టు సైట్రాన్స్ టు టెక్నో టు గజల్స్ టు తెలుగు మ్యూజిక్, అన్నీ A to Z వినేస్తుంటా. బికాస్ ఎక్కడ ఏది స్ట్రైక్ అవుతుందో మనకు తెలియదు. అండ్ మ్యూజిక్ హ్యాస్ ప్లేడ్ అ వెరీ వెరీ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. అంటే మేబీ టు ఫిగర్ అవుట్ ఎమోషన్స్, టు ఫిగర్ అవుట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆల్సో, మ్యూజిక్ హెస్ ఆల్వేస్ బిన్ అ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్. సో టు ఇలా అంటే టు టేక్ డెసిషన్స్ అన్నట్టు యూ టోల్డ్ నో, అంటే డెసిషన్స్ అంటే సారీ అంటే టు చేంజ్ యువర్ లైఫ్ కొంచెం అన్నట్టు. టు చేంజ్ మై లైఫ్, టు గెట్ మోటివేషన్ మేబీ. కొన్నిసార్లు ఐ థింక్ మ్యూజిక్ మేక్స్ యూ అండర్స్టాండ్ ఎమోషన్ దెన్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దట్ వే ఐ థింక్ నాకు టు మేబీ టు యాక్ట్ ఐ హ్యావ్ అ ప్లేలిస్ట్, పర్సనల్ హోంవర్క్ లాగా ఐ హ్యావ్ ప్లేలిస్ట్. ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది దట్ యు ఆర్ షూటింగ్, వాట్ సాంగ్స్ విల్ యు లిసన్? నాకు తాయికుండం బ్రిడ్జ్ అని ఒక మలయాళం బ్యాండ్ ఉంది. దే హ్యావ్ దిస్ సాంగ్ కాల్డ్ శివ. దట్ ఈస్ రియలీ రియలీ అంటే ఐ జనరలీ స్టార్ట్ ఆఫ్ మై డే విత్ దట్ సాంగ్ బికాస్ ఇట్ హ్యాస్ క్రేజీ ఎమోషన్ టు ఇట్ అండ్ దిస్ క్రేజీ డివోషన్ టు ఇట్. సో దాట్ ఈస్ వన్ సాంగ్. అండ్ ప్రేమంలో ఒక పాట ఉంది కలిపు అని, మలయాళం ప్రేమంలో. ఓకే, that is something I really, for a aggressive scene as you mentioned, that ఒకసారి నాకు ఉంది నా ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే నాకు కూడా క్లారిటీ వస్తుంది ఏ మ్యూజిక్ వింటానని. కలిపు అంటే పాట ఇప్పుడు దట్ తెలుగు ప్రేమంలో కన్వర్ట్ చేసుకుంటే ఏ సిచ్యువేషన్లో వస్తుంది? నాకు తెలుగు ప్రేమం సడన్ గా నాకు ఓకే బట్ యా దెన్ దెర్ ఇస్ సమ్ సాంగ్ బై ద రోలింగ్ స్టోన్స్ ది పెయింటెడ్ బ్లాక్ అని ఒకటి ఉంది. తర్వాత
మన గరుడ గమన వృషభ వాహన అని ఒక కన్నడ సినిమా ఉంది. రాజ్బి శెట్టి. దాంట్లో చంద్రచూడ అని ఒక పాట ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో BGM also terrific. Yeah, exactly. A lovely yeah. That way there are a couple of songs for that, but I have different playlists for different emotions. సో యాక్షన్ కి రొమాన్స్ కొంచెం రొమాన్స్ కూడా ఉంది. రొమాన్స్ ఏముంది ఒకసారి చూడు, నాకు సడన్ గుర్తురాట్లే. పటాస్ పిల్ల అని మన అదొకటి. తర్వాత ఆరెంజ్ లో నేను నువ్వు అంటే, తర్వాత రాక్ స్టార్ లో తుమ్మో, ఇవన్నీ కూడా క్రేజీ ఉంటాయి. రాక్ స్టార్ లో మనకు అన్ని దొరికేస్తాయి అనుకుంటా. అన్ని దొరికేస్తాయి. ఎమోషన్ కి కోపానికి సద్దా హక్కు వచ్చేస్తుంది. ఏమైనా హార్ట్ బ్రేక్ అంటే నాదాన్ పరిందే వచ్చేస్తుంది. దేర్ ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ సాంగ్ కాల్డ్ డైకాటమీ ఆఫ్ ఫేమ్. అది డైకాటమీ ఆఫ్ ఫేమ్. ఓకే, అది మన when he's playing this song with, I mean creating music with the Sufi singer అనుకుంటా, తనతో he's creating a song. That is a song that plays and I feel that is really really underrated but it's really beautiful. Yeah. తర్వాత ఇంకోటి పాట ఉంటుంది, షహర్ మే అనేది ఉంటుంది. షహర్ మే వేర్ ఈస్ రికార్డింగ్ దట్ సాంగ్. ఓకే, ఇది రాక్ స్టార్ లోనే. రాక్ స్టార్ లోనే. ఓకే, హి ఈస్ సింగింగ్ దట్ షహర్ మే హూమే తెరే అని ఒక పాట ఉంటుంది. వేర్ ఈస్ సింగింగ్ ఇన్ ద ఆడియో ఇంజనీర్ ఇస్ ఆస్కింగ్ టు, ఇలా కాదు ఇంకోలా పాట అంటాడు. అదే క్రేజీ కాన్సెప్ట్ అది. అది ఒక పాటలో ఒక స్టోరీని ఇంక్లూడ్ చేశారు. అంటే నేను నాకు నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ నేను మళ్ళీ నాకు ఐఎమ్ హ్యూజ్ తొలి ప్రేమ ఫ్యాన్ అనమాట. లేటెస్ట్ తొలి ప్రేమ. రైట్. సో దాంట్లో పాటలు రొమాన్స్ అనగానే నాకు దాంట్లో పాటలు వింటాను నేను. టు అగ్రెసివ్ అంటే ఐ విల్ గో టు, ఇప్పుడు నేను మధ్య బాగా వినేది RRR లో రామం రాఘవం. అబ్సల్యూట్లీ. దట్ గిటార్ వస్తుంది. కీరవాణి గారి కాన్సర్ట్కి వెళ్ళా, మ్యాడ్ ఉండే. అండ్ కీరవాణి గారు వాట్ ఐ హావ్ నోటీస్ కదా, మనకి తెలుగు సినిమాలో హీస్ బిన్ యూజింగ్ సింథసైజర్స్, he's been using a lot of psychedelic trance elements in our music with, అంటే it is crazy how he creates a fusion. యా, అంటే నేను మొన్న గ్లోబ్ ట్రాటర్ పాట కూడా ఒకటైపోయా. సారీ అంటే అమేజెస్ అస్ ఎవ్రీ టైమ్. అంటే ఈ టచ్ కూడా తీసుకొచ్చారా అని చెప్పి అగైన్ బ్యాక్ కట్ బ్యాక్ కొడితే జుమ్ జుమ్ సారీ అలా సార్ ఇలా కట్టుకొట్టి అని చెప్పి లవ్ ఇస్ మ్యూజిక్. సో దాట్స్ వాట్. అంటే సీన్కి వెళ్ళే ముందర ఇస్ ఇట్ యువర్ రొటీన్? అంటే ఎప్పుడైనా సీన్కి వెళ్ళే ముందర పాటలు వినేసి వెళ్తారా? యా, అంటే ఒకవేళ పర్టికులర్ సీన్కి నేను ఒక ప్లేలిస్ట్ వేసుకున్నా అంటే అది వినేసి వెళ్తాను. లేకపోతే ఫర్ పర్టికులర్, అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని ఐ టెన్ టు లిసన్ టు దట్ మ్యూజిక్. అంటే ఇట్ ఇస్ వెరీ నా పర్సనల్ థింగ్. ఏంటంటే మేబీ డైరెక్టర్ కూడా తెలియకపోవచ్చేమో, బట్ ఐ లైక్ టు క్రియేట్ అ ప్లేలిస్ట్ బికాస్ there is a personal connect to that character through your own homework and through your own backstory kabatti. So I like to create a playlist and listen to that before going to the sets or working. Lovely. Yeah. And Malayalam band అని చెప్పారు కదా ఫస్ట్. సో బేసిక్లీ మలయాళం ముందర మాట్లాడారు అండ్ ఆల్. సో నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఆఫ్ లైట్ ఆఫ్టర్ కోవిడ్ ముందర కూడా చాలా మంచి సినిమాలు వచ్చాయి మలయాళంలో. సో దాని తర్వాత వచ్చిన సినిమాలు అందరూ మనం చూడడం ఎక్కువ మొదలు పెట్టాము. లేకపోతే బ్యాక్ టు బ్యాక్ అసలు ఏందా ప్రేమలు కానీ దట్ బ్రహ్మయుగం కానీ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇట్లా వచ్చేటప్పటికి గోల్డెన్ ఫేజ్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ లాగా అనిపించింది. ఇంకా క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఆవేశం, రోమాంచం. రోమాంచం ఎట్ వాచ్. ఆవేశం మెంటల్ ఫిల్మ్ రోమాంచం కూడా. అండ్ రీసెంట్ గా DSC రే అని ఒకటి వచ్చింది, ప్రణవ్ మోహన్ లాల్ది. నేను ఇంకా వెయిటింగ్ టు వాచ్ దట్. యా, సో దాని గురించి కొంచెం మీరు చూసిన తర్వాత మాట్లాడితే బెటర్. స్పాయిల్ ఇట్ ఫర్ యూ. But yeah, decent film. Yeah, his acting and everything looks phenomenal. So that and all was sound design. Terrific sound design. దాంట్లో అంటే దీనివల్ల ఇంత సౌండ్తో ఇంత భయపడచ్చా అన్నట్టు దాంతో తెలిసింది. సో నాకు అనిపించింది ఏంటంటే, యాజ్ యూ నో మలయాళం ఫ్లూయెంట్లీ, ఇజ్ ఇట్ అంటే వేరే యాక్టర్ల కంటే కొంచెం ఈజీ ఫర్ యూ టు కొలాబరేట్ విత్ దోస్ మలయాళం డైరెక్టర్స్ ఏమో అనిపించింది. డిడ్ యూ ఎవర్ గివ్ ఇట్ ఎ థాట్? యా, డెఫినెట్లీ. అంటే లైక్ it would be easier for me to collaborate with them because మాట్లాడగలుగుతాను వాళ్ళతో. నేను I want to collaborate with them. If that happens, I'll be really really happy because they're producing some crazy stuff there. అంటే చిన్న కాన్సెప్ట్ల మీద, అంటే ఇప్పుడు ఆవేశం సినిమా ఉంది. అవును, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎట్లా వచ్చి ఉంటుంది ఐడియా. అంటే దీన్ని డెవలప్ చేసి ఒక పెద్ద ఫీచర్ ఫిల్మ్ లాగా చేసేది ఎట్లా అనిపించింది? ఎందుకంటే till the 30th minute or 29th minute Fahad Faasil is not there.
అండ్ వన్స్ హీ కమ్స్ Ah. మ్యాన్ అసలు ఏందన్నా ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏంది అన్నట్టు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, అంటే మనం ఫుల్ మాస్ మసాలా సీన్స్, తొడగొట్టే సీన్స్ మనం అంతా చూసే మనం ఆ రేంజ్ ఉన్నాం కదా. కానీ దాంట్లో నాకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ తర్వాత వెన్ ఈజ్ ఇన్ ద వాష్రూమ్, అందరు వెనకాల 10 మంది ఉంటారు, మనోడు క్యారెక్టర్ వెనకాల ఎవ్వడు ఉంటాడు. ఎగ్జాక్ట్లీ వాష్రూమ్ లో ఈ రేంజ్ మాస్ అనిపించింది. సో క్రేజీ. అంటే రైటింగ్ కూడా టు థింక్ లైక్ దట్ ఎలివేషన్ అలా ఇద్దాం అనేది ఇట్స్ అ క్రేజీ థాట్. యా, అండ్ బాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్సో యూ వాచ్? యా. అంటే మరీ బాలీవుడ్ అంత మ్యాసివ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ లైక్ ద క్రీమ్ మేబీ నాకు ఎవరైనా రికమెండ్ చేస్తే కానీ అలా చూసింది. రికమెండ్ ఓకే. హిందీ మూవీస్ అంటే అట్లనే బేసిక్లీ నేనంటే నేను తెలుగు హిందీ, ఇందాక హిందీ ఇంగ్లీష్ కొంచెం తక్కువ, నేను తెలుగు హిందీ మ్యాక్స్. రైట్, ఓకే. ఇప్పుడు నీ జోన్కి వచ్చాను. అబ్ దేకో మేరా రౌడీ. సో చూసిన కొన్ని రికమెండేషన్ సినిమాలు ఏవి? రాక్ స్టార్, ఓకే, 3 Idiots, ఓకే, 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ తుంబాడ్, లవ్లీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, బోత్ ద పార్ట్స్. మూవీస్ కాకపోవచ్చు కానీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్. ఇంకేమున్నాయి, మోనికా మై డార్లింగ్ అని, దేర్ వాజ్ దిస్ ఫిల్మ్ వసన్ బాలా. I love his work. Romantic films if you want to watch, my forever favorite రబ్నే బనాది జోడి చూసారా? I've seen రబ్నే బనాది జోడి. అండ్ ఇంకా కల్ట్ సినిమాలు చాలానే, బట్ సడన్ గుర్తొచ్చినప్పుడు చెప్తూ ఉంటా. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ మ్యూజిక్, మా పర్మిట్ రూమ్ లో చాలా మంది మూవీ ఎంతూజియాస్ట్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్, అంటే ఫిల్మ్ గురించి చాలా తెలిసిన వాళ్ళు, ప్రాబబ్లీ నాకంటే బాగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ సమ్ వరల్డ్ మ్యూజిక్ ఏదన్నా దట్ యూ లిజన్, ఇది వింటే బాగుంటుంది, ఎనీ 3 albums or any 3 songs that you want to suggest? So Pink Floyd అని, there is this band in their musicography, there's this thing called Shine On You Crazy Diamond. Okay. ఆ పర్టికులర్ సాంగ్ నాకు ఎందుకు ఇట్ హస్ డీప్లీ ఇంపాక్టెడ్ మీ అంటే, సో సిడ్ బ్యారెట్ అనే పర్సన్, ద లీడ్ మ్యాన్ ఆఫ్ ద బ్యాండ్ హూ క్రియేటెడ్ పింక్ ఫ్లాయిడ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజెస్, వాజ్ కైండ్ ఆఫ్ లైక్ లాస్ట్ అని, మేబీ కొంచెం సైకోసిస్ వచ్చి హీ హ్యాడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ మ్యూజిక్. సో దీస్ గైస్ వర్ మేకింగ్ ట్రిబ్యూట్ టు సిడ్ బ్యారెట్. And when they were recording that song, there was this unrecognized man that walked into that room. And ala కూర్చున్నాడు అంటే he was very lost and ఐబ్రోస్ లేవు, జుట్టంతా గుండుగోకి చేసుకున్నాడు. వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు ఎవడనేది. కట్ చేస్తే that turns out to be Sid Barrett and they were making a tribute for him. And he was completely out of it. And that song has చాలా ఎమోషన్తో ఫిల్ అయిన సాంగ్ అది. సో Shine On You Crazy Diamond by Pink Floyd. తర్వాత రోలింగ్ స్టోన్స్లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రేజీ స్టఫ్. దిస్ థింగ్ కాల్డ్ వెయిట్, ఐ డోంట్ రిమెంబర్ దట్ సాంగ్స్ నేమ్. ఒక్క సెకండ్, నేను కూడా నోట్ చేసి పెట్టుకుంటా. ఐమ్ ఆల్సో, నేను చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ పాటలు, మై ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్ సాంగ్స్ స్మాక్ దాట్ అదొకటి, మళ్ళీ లోన్లీ అని ఒక పాట ఉంటుంది, మళ్ళీ వక్క వక్క ఏ. చిన్నప్పుడు నేను కూడా అదే గ్రీన్ డే, ఐకాన్, లింకిన్ పార్క్, అందరూ అక్కడ నుంచి వచ్చినారు. కొంచెం వాలిడేషన్ వస్తుంది. సో యు వాస్ సేయింగ్ సంథింగ్. ఇట్స్ కాల్డ్ సింపథీ ఫర్ ద డెవిల్ బై రోలింగ్ స్టోన్స్. వెరీ క్వర్కీ, ఇట్ హ్యాస్ సమ్ క్రేజీ బీట్ టు ఇట్. ఇంకేమున్నాయి? 2 చెప్పాను అంటే గుర్తొస్తాయి నన్ను చెప్పొచ్చు, బట్ నేను ఇంకా ఐ రియలీ లిసన్ టు హ్యాన్స్ జిమ్మర్స్ ఇంటర్స్టెల్లార్ పీసెస్. దాంట్లో నువ్వు ఇంటర్స్టెల్లార్ పూర్తి చేయలేదు, మ్యూజిక్ వరకు ఎక్కడికి వెళ్తావులే. బట్ మ్యూజిక్ అయితే ఐమ్ ప్రిటీ షూర్ యూ మస్ట్ హావ్ హర్డ్ ఇన్ సమ్ రీల్స్ ఆర్ సంథింగ్. డెఫినెట్లీ. కార్న్ఫీల్డ్ చేస్ ఇస్ అ వెరీ మెయిన్ స్ట్రీమ్ థింగ్, బట్ దేర్ ఇస్ దిస్ ట్రాక్ కాల్డ్ కవర్డ్. అది క్రేజీ ఉంటుంది. అండ్ మొన్న సిన్నర్స్ అని ఒక సినిమా వచ్చింది, చూసా. దాని మ్యూజిక్ ట్రాక్ నాకే నచ్చిందంటే, నాకు నేను చూడని, నాకు అసలు ఐడియా లేని, నాకే నచ్చిందంటే వండర్ఫుల్ మ్యూజిక్. అది మాస్ సినిమా, హాలీవుడ్ మాస్ సినిమా అది. అసలు నాకు అర్థం కాలే ఆ సడన్ జంప్ స్కేర్స్, అసలు నాకు తెలియదు, నాకు ఏం తెలీదు. మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, అది బాగుందంటారు సినిమా కంటే. ఇప్పుడు నేను అన్ని ఏది పడితే చూసేసే స్ప్రీలో ఉన్నా అనమాట. సో ఇలా ఐ వాజ్ బ్లోన్ అవే. దట్ క్లైమాక్స్ కానీ ఒక్క జంప్ స్కేర్ వస్తుంది ఇట్లా ఎగరంగానే. సేమ్ హ్యాపెన్ విత్ దియేసరి నాకు. అందుకే దట్ సౌండ్ డిజైన్ తోని భయపెట్టచ్చా అనేది ఐ సా ఇట్ దేర్. అండ్ ఇక్కడ
Right. బట్ యా నైస్ సజెషన్స్. Ah, ah. అండ్ నేను నార్మల్గా చాట్ జీపీటీ అంతా చూసినప్పుడు టెల్ మీ అబౌట్ రోషన్ కనకాల అని చెప్పినప్పుడు ఐ సా ఇది నాకు ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఐ జస్ట్ వాంట్ కన్ఫర్మ్ ఇట్ విత్ యూ. Right. యూ డిడ్ యాజ్ అన్ ఏడి అని చెప్పి చదివా. అంటే ఎంతవరకు నిజం, ఎవరితో, ఏంటి అనేది. So I don't want to explore into where and all. Okay. Anush Kirula garto I worked as an AD for a web series. Okay. So it was a crazy. I'll talk about the experience more than what it was. It really అంటే నాకు బిహైండ్ ద కెమెరా ఏం నడుస్తుంది, డైరెక్టర్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, కొన్నిసార్లు మైక్ పెట్టేసుకుని యాక్టర్లు మాట్లాడుస్తుంటే ఎలా దొరికిపోతారు, ఇవన్నీ క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ దాన్ని పోస్ట్లోకి ఎలా తీసుకెళ్తారు, పోస్ట్లో ఏమేమి జరుగుతాయి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ డైమెన్షన్స్. మనకి యాజ్ యాక్టర్స్ నీకు అసలు బై మిస్టేక్ కూడా తెలియని డైమెన్షన్స్ నాకు ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఐ వాజ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. సో డిడ్ దాట్ హెల్ప్ యూ? అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ మెనీ పీపుల్ అరౌండ్ అస్. యా. అండ్ ఆ వర్తే మనం తెచ్చుకోవాలేమో. అంటే ఇప్పుడు మనం ఒక షార్ట్ చేస్తున్నప్పుడు కార్డ్బోర్డ్ పట్టుకోవడం కింద కొంతమంది ఉంటారు, లైట్ మెన్ కొంతమంది ఉంటారు. సో అంతమంది మన కోసం పనిచేయాలి అనే ఒక వర్తే యాజ్ అన్ యాక్టర్ మనం తెచ్చుకోవాలి అని బేసిక్గా నాకు అనిపిస్తుంది. సో వెన్ యూ డిడ్ అక్కడ ఏడీ లాగా చేసినప్పుడు కానీ వెన్ యూ వర్ వర్కింగ్ విత్ ద టీమ్, డిడ్ దాట్ ఎనీ హెల్ప్ యూ టు బికమ్ ఎ బెటర్ యాక్టర్? అబ్సల్యూట్లీ. అంటే లైక్ హౌ యూ ఆర్ టాకింగ్ అబౌట్ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు కింద ఎవరో కార్డ్బోర్డ్ పట్టుకుంటారు, ఏదో ఒకటి నడుస్తుంటుంది. ఐ వాజ్ ఏబుల్ టు అంటే సీ దేర్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ఒక లైట్లు పెట్టి కెమెరా పెట్టి యాక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళ మైండ్స్లో ఏమేం జరుగుతుంటుంది, వీళ్ళ పర్టికులర్ వర్క్స్లో ఏమేం జరుగుతుంటాయి. ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దెమ్. సో దాట్ రియలీ హెల్ప్ మీ యాజ్ అన్ యాక్టర్ కూడా టు బీ ఏబుల్ టు బీ కనెక్టెడ్ విత్ ద పీపుల్ ఆన్ ద సెట్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్. ఇప్పుడు నేను బబుల్ గమ్ చేసినా ఏం చేసినా కూడా ఐ రియలీ అంటే ఒక చాలా రెస్పెక్ట్తో రెస్పెక్ట్ ఉంది నాకు ఫర్ ఆల్ ద అదర్ క్రాఫ్ట్స్ బికాస్ ఐ వర్క్డ్ యాజ్ అన్ ఏడీ, బికాస్ ఐ వాజ్ ఏబుల్ టు సీ దెమ్ వెరీ క్లోజ్లీ. సో అండ్ యాజ్ అన్ యాక్టర్ కదా, టు అండర్స్టాండ్ దట్ what a director wants sometimes, that experience made it very easy. ఎందుకంటే కొన్నిసార్లు యాక్ట్ చేస్తున్నప్పుడు ద డైరెక్టర్ ఇస్ థింకింగ్ సంథింగ్ అండ్ స్పీకింగ్ సంథింగ్ హియర్. సో గెటింగ్ ఇన్సైట్ ఇన్ టు దాట్ హెల్ప్ మీ క్వైట్ అ లాట్. యా. అండ్ వెన్ టాక్డ్ అబౌట్ బబుల్ గమ్ నాకేమనిపించిందంటే ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ కొంచెం సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొన్ని మాట్లాడినారు సినిమా గురించి, కొంచెం హేట్ అనొచ్చు. ఆ హేట్ దట్ యు గాట్, ఇప్పుడు నార్మల్గా వెన్ యూర్ కిడ్ ఆఫ్ సుమ గారు అండ్ రాజీవ్ కనకాల గారు కాబట్టి అది వచ్చిందా, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ బీన్ బయట నుంచి వచ్చి కొంచెం స్ట్రగుల్ అయ్యి ఇక్కడికి వచ్చి బబుల్ గమ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే అది డిఫరెంట్గా పర్సీవ్ చేసే వాళ్ళ అని ఒక డౌట్ వచ్చింది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? జస్ట్ అ థాట్. సే మేబీ అంటే థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ దట్ క్వశ్చన్. బబుల్ గమ్ హిందీలో రిలీజ్ అయింది, హిందీ డబ్బింగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. There was really good reception for that. People connected with that really well and complete organic ga ante em sambandham ledu. I think it is somewhere around 2.3 crores ekkado undi last I checked. So they didn't have any baggage of idavadu identi anna complete fresh perspective tho they saw the story and they got connected to the story. Well ikkada Telugu industry lo because koncham ee information undi kada that okay ఈ సో అండ్ సో కొడుకు మేబీ కొంచెం క్లౌడ్ చేసి వచ్చాము, బట్ అల్టిమేట్లీ మేము చేసిన దాంట్లో ఏమైనా లోపం ఉంటేనే అది అలా అనిపిస్తుంది అని నేను ఐ కమ్ టు రియలైజేషన్. దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్ అండ్ కొన్ని నేర్చుకున్నాను అవి చూసి. ఇప్పుడు తర్వాత ఫర్దర్ ఆన్ ఇప్పుడు మోగ్లీతో కానీ నెక్స్ట్ ఇంకేం సినిమా చేసినా కూడా ఐ విల్ ట్రై నాట్ టు రిపీట్ దట్. అండ్ ఇప్పుడు దీంట్లో చేసే దాంట్లో కూడా మేబీ ఉండొచ్చేమో, నాట్ సేయింగ్ వీఆర్ క్రియేటింగ్ లూప్ హోల్స్, బట్ ఉన్న దాని త్రూ ఐ కెన్ మేబీ లెర్న్ అండ్ నాట్ క్రియేట్ దట్. సో అల్టిమేట్లీ ఐ థింక్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద కంటెంట్. బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కంటెంట్లో విషయం ఉంటే దే విల్ నాట్ హ్యావ్ అదర్ థాట్స్. మేబీ నాకంటే అనిపిస్తుంటుంది ఇట్స్ అన్ఫేర్ కదా. అంటే ఇప్పుడు ఎంతవరకు అయినా కూడా ఇప్పుడు అక్కడ దాకా వచ్చి దాని తర్వాత సినిమాలో యాక్ట్ చేసిన దానికి హెల్ప్ అయితే చేయరు కదా. యా. సో ఓకే, సో కమింగ్ టు మౌగ్లీ, ఇక్కడ అర్బన్ సెటప్ మొత్తం ఇక్కడ కొట్టంగానే ఇక్కడ చాలా మంది అని అన్నారు నేను ఇప్పుడు జంగల్కి వెళ్ళిపోతా అన్నట్టు. వాట్ వాజ్ ద మైండ్ సెట్ వైల్ ఓకేయింగ్ మౌగ్లీ?
సో ద మైండ్ సెట్ వైల్ ఓకింగ్ మోగ్లీ వాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే బై ద నరేషన్. సందీప్ ది విజన్ కానీ ది వే హిస్ రైటింగ్ ఇస్ there are really great spaces for me to perform. So for that I was sold. And differences కదా, హైదరాబాద్లో సెటప్ అయిన తెలంగాణ బాయ్ కొంచెం సిటీ బ్రీడ్ ఆది అనే క్యారెక్టర్ అది. ఇక్కడ మోగ్లీకి వచ్చేస్తే ఇట్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ సెటప్. వీ టేకెన్ డిఫరెంట్ యాక్సెంట్. వైజాగ్ యాసన్ తీసుకున్నాం ఎందుకంటే స్టోరీ సెటప్ ఇన్ పాడేరు, పార్వతీపురం అనే ప్లేస్లో సెటప్ అయింది. సో లర్నింగ్ దాట్ యాక్సెంట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కొంచెం అంటే ముందరి నుంచే కొంచెం వైజాగ్ ఫ్రెండ్స్ రవికాంత్ వీళ్ళంతా ఉండడం వల్ల కొంచెం ఏడుగురు అవన్నీ కొంచెం వరకు సింక్ అయింది. ఇంకా కొంచెం ఐ బ్రష్డ్ ఇట్, ట్రై టు ఫిగర్ అవుట్ ఇంకా. సో దాట్ వాజ్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్ సెటప్ అండ్ డిఫరెంట్ యాక్సెంట్ ఫ్రమ్ వాట్ ఐ క్రియేటెడ్ ఇన్ బబుల్ గమ్. సో హౌ గుడ్ ఆర్ యూ అంటే ఇప్పుడు యూ డన్ తెలంగాణ అయితే ఐ థింక్ యూ ఇక్కడ కాబట్టి వచ్చేస్తుంది డెఫినెట్లీ. బట్ పికింగ్ అప్ దిస్ యాక్సెంట్స్ ఇప్పుడు చేశారు కాబట్టి హౌ గుడ్ ఆర్ యూ అంటే ఫర్దర్గా ఏమైనా వస్తే నేను పట్టేసుకోగలను అనిపిస్తుంటుందా? పట్టేసుకోగలుగుతాను డెఫినెట్లీ, కానీ ఇంకొంచెం అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ కానీ ఏమైనా ఉంటే కొంచెం బ్రష్ చేసుకోవడం తప్పితే పట్టేసుకోగలుగుతా. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ హ్యావింగ్ వైవ హర్ష యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే మనోడికి వైజాగ్ యాక్సెంట్ ఇంకా పుట్టి పెరిగింది అక్కడే. ఇంకా మనోడు ఆల్రెడీ మందుల జింకెల్మాయా ఇవన్నీ గట్టి గుద్దేశాడు కాబట్టి యాక్చువల్లీ నాకు వైవ హర్ష అనకూడదు ఇప్పటి నుంచి, హర్ష చెముడు అంటే వచ్చేస్తుండేది హర్ష చెముడు మనోడికి ఇస్తాం అంటే. సో హీ రియలీ హెల్ప్ మీ విత్ ద యాక్సెంట్. చేతన్ అని ఇంకొక ఏడీ ఉన్నాడు సెట్ లో, ఈజ్ అ వైజాగ్ బాయ్. సో హీ హెల్ప్ మీ విత్ యాక్సెంట్. అలా చాలా మంది హెల్ప్ తీసుకున్నాను యాక్సెంట్ కి. సో అంటే డ్యూ క్యారీ సమ్ అంటే ఇప్పుడు కొన్ని పదాలు ఉంటాయి. అవును, ఇప్పుడు వైజాగ్ లో ఎందుకు తేపకారు చేతనం ఏడుగురు ఏడు సొల్లాత్రం పెట్టి అంత ఉంటుంది కదా. సో డ్యూ అంటే అయిపోయిన తర్వాత యాక్సెంట్ లో కొన్ని ఏమైనా ఉంటే యూ క్యారీ దట్ అట్లా ఉంటుంది ఇన్ లైఫ్ ఆల్సో. ఇట్ కమ్స్ ఇన్ గురు అయితే నాకు వచ్చేసింది. నాకు అది బబుల్ గమ్ నుంచే వచ్చేసింది. ఎందుకంటే రవికాంత్ వీళ్ళందరితో మాట్లాడి అది బ్లడ్ లోకి ఎక్కేసింది. ఏడుగురు ఇంకా బా ఇవన్నీ కూడా ఇలా బ్లడ్ లోకి ఎక్కేసాయి. అవి నాకు మజా వస్తుంటుంది తెలుసా. అంటే ఎవరైతే వాళ్ళ యాక్సెంట్ లో మాట్లాడుతుంటారో వాళ్ళ దాంట్లో గ్రీట్ చేస్తే ఇంకా వార్మ్ అయిపోతారేమో వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. యా అండ్ ఇప్పుడు మాట్లాడేసాం ఆన్ సెట్ మాట్లాడేసాం మనం చేసాం. డబ్బింగ్ వచ్చేటప్పటికి దాన్ని రిక్రియేట్ చేయడం అనేది హోల్ వాయిస్ యాక్టింగ్ ఇస్ అ హోల్ డిఫరెంట్ ప్రాసెస్ కదా. సో అక్కడ యాక్టింగ్ చేసిన తర్వాత సో హౌ వాజ్ ఇట్ ఫర్ మోగ్లీ? అంటే యాక్సెంట్ అక్కడ మనం మాట్లాడడం అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలి అంటే హౌ వాజ్ ద గ్రోయింగ్ ప్రాసెస్ ఆఫ్ డబ్బింగ్? నంబర్ వన్ ఏంటంటే పైలట్ లో ఆ యాక్సెంట్ ఆల్రెడీ ముందే వెన్ టేక్ వాజ్ హ్యాపెనింగ్ అదే మెయింటైన్ చేస్తాం కాబట్టి పైలట్ ని జస్ట్ దానికి దగ్గరలో ఉంటే మేబీ కొన్ని అడిషన్స్ ఏమైనా ఉంటాయేమో కానీ అదర్వైజ్ యాక్సెంట్ ని డబ్బింగ్ లో చేయడం ఇట్ వాజన్ డిఫికల్ట్ థింగ్. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ విత్ డబ్బింగ్ కదా, కొన్నిసార్లు దేర్ ఇస్ సర్టన్ బ్రెత్స్ మనం సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ మూవ్మెంట్స్ కానీ దాని వల్ల వచ్చే వాయిస్ ఎలా రియాక్ట్ అవుతుందో ఇవన్నీ కూడా ఇట్స్ రియలీ హార్డ్ టు రీక్రియేటెడ్ ఇన్ డబ్బింగ్. సో నేను ఈ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు మా డబ్బింగ్ ఇంజనీర్ అడిగాను, కాదండి ఇప్పుడు మనకి ఏమన్నా ఎక్విప్మెంట్ ఉంటుందా ఇలాగా జస్ట్ ఒక మైక్ని మనం ఇలా అటాచ్ చేసేసుకొని అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ చేస్తే? ఎందుకంటే కొన్నిసార్లు ఆ మూవ్మెంట్ వల్ల కొంచెం వాయిస్ వేరేలాగా వస్తుంది. సో ఐ కమ్ టు అండర్స్టాండ్. ఆయన చెప్పారు పుష్పకి చేశారంట అలాగా. సిన్స్ పుష్పకి ఏంటంటే పైన ఒక బూమ్ పెట్టేసి ఇక్కడ ఒక లేపుల్ మైక్ని పెట్టేసి ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇలా కూర్చొని లేదా నించొని అవన్నీ చేయడం వల్ల ద అథెంటిసిటీ ఆఫ్ దట్ ఆడియో ఇస్ వెరీ ఆన్ పాయింట్. కానీ దానికి ఒక చిన్న లూప్ ఏంటంటే అది చేస్తే సినిమాలో అందరూ కూడా అదే చేయాలంట, లేకపోతే ఫ్రీక్వెన్సీ మారిపోద్ది. సో మేము ఇలా మొదలెట్టేసాం. ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు పుష్పాలు అందరు చేసినట్ట లెక్క? మరి వాళ్ళు చెప్పింది అయితే డబ్బింగ్ ఇంజనీర్ గారు చెప్పింది అయితే అదే. క్రేజీ అంటే ఆ రేంజ్ దానికి మొత్తం అందరు పెట్టుకుని చేయాలంటే క్రేజీ ఓన్లీ. అండ్ కమింగ్ టు క్రేజీ, మీరు ఇప్పుడు ఫారెస్ట్ లో షూట్ చేసాం అంత చెప్పేసారు కానీ ఎక్కడ ఏ ఏరియాలో షూట్ చేశారు? ఫారెస్ట్ అంటే ఇది రంపచోడవరం అండ్ మారేడుమల్లి. ప్రైమరీలీ రంపచోడవరం. క్రేజీ ప్లేస్. ఎలాగంటే వి షాట్ ఇన్ అ స్మాల్ వ్యాలీ కైండ్ ఆఫ్ అ ప్లేస్. దాంట్లో గాలి ఆడేది కాదు సరిగ్గా. ఎందుకంటే
అంటే ఆక్సిజన్ అంతా ఉంటుంది, చెట్ల మధ్యలో ఆక్సిజన్ లేకపోతే అలాగా. మై బ్రెయిన్ వెంట్ దేర్. అంటే బట్ లైక్ విండ్ లేదు, సో ఇట్ ఇస్ వెరీ ఉక్కపోతా అంటారు కదా, చాలాగా సల్టరీగా అలా ఉండేది. సో ఇట్ వాస్ వెరీ డ్రైనింగ్. అంటే ఇలాగ జస్ట్ నించుంటే చెమట వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మేము వర్షాకాలంలో స్టార్ట్ చేసాం. సో వర్షం పడేంత వరకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వర్షం ఆగిపోయిందంటే మటాష్. సో అది అండ్ వి షాట్ ఇన్ దిస్ ప్లేస్ కాల్డ్ గుడిసా. గుడిసా అంటే మారేడుమల్లి నుంచి ఇంకొక 1 hour ఐ థింక్ వెళ్ళాలి. దట్ వాజ్ అ క్రేజీ లొకేషన్. మేము వెళ్ళినప్పుడు ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ బ్రౌన్, అంటే వింటర్స్లో వెళ్ళాం, అంటే ఫిబ్రవరిలో ఇంకా వింటర్ ఎండ్ అయ్యే టైంలో ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ బ్రౌన్ గ్రాస్ అండ్ ఎవ్రీథింగ్. ఏదో ఇంటర్నేషనల్ లొకేషన్లో షూట్ చేసినట్టు ఉండింది, అది క్రేజీ ఉండింది అది. అండ్ ఎన్ని రోజులు షూట్ చేశారు మొత్తం మౌగ్లీకి? 80 చేంజ్. 80. సో దాంట్లో నైట్ షూట్లు ఎన్ని ఉన్నాయి? అంటే ఇప్పుడు నాకు వెంటనే తలుచుకోగానే హడలెత్తిపోయేది ఏంటంటే, ఇప్పుడు అంత డెన్స్ ఫారెస్ట్లోకి అక్కడ నార్మల్గా మన ఎక్విప్మెంట్స్ అంతా తీసుకెళ్ళడానికే వాచిపోతుంది. దట్ టు నైట్ టైమ్. ఏమో ఎక్కడి నుంచి ఏంటో మనకి ఏం అర్థం కాదు. సో ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ నైట్ షూట్స్ ఫారెస్ట్ లో. ఎందుకంటే మాక్సిమం నేను చూసిన ఒక స్పెసిఫిక్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఐ వాంట్ రియలీ వాంట్ టాక్ అబౌట్ ఇట్. అక్కడ ఫైర్ ఎట్లా చేశారు మీరు ఫారెస్ట్ లో అని చెప్పి. బట్ హౌ ఆర్ ద నైట్ షూట్స్? నైట్ షూట్స్ ఏంటి గురు, వీ హ్యాడ్ 24-hour కాల్ షూట్స్. సో సమ్ టైమ్స్ నాట్ అంటే మొత్తం సినిమా అలా కాదు కానీ కపుల్ ఆఫ్ డేస్. పొద్దున 7 o'clock స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ డే 7 o'clock వరకు. బాబాయ్, అంటే షేక్ అయిపోయేది బాడీ, షివర్ అయిపోతుంది. తర్వాత మైండ్ పనిచేయద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ వాజంట్ ఏబుల్ టు ఆర్టికులేట్ రైట్, బికాస్ ఇట్ వాస్ అ వెరీ, అంటే ఏదో ఊరికే కామెడీ సీన్ కాదు, ఇమోషనల్ సీనే 24 hours వేస్తున్నాం అంటే షేకే. బట్ నైట్ షూట్స్ కూడా వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ దెమ్ ఫారెస్ట్లో నైట్ షూట్స్ ఉన్నప్పుడు అయితే పొద్దున చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఓకే అక్కడ పురుగు పాకుతుంది, ఓకే ఆ పురుగే పర్లేదు, ఇక్కడ ఏదో పాకుతుంది, ఓకే. రాత్రి ఏమీ కనిపించదు, అక్కడ ఏం పాకుతుందో తెలియదు, సౌండ్లు వస్తాయి. నన్నేమో వైట్ షాట్ పెట్టారనుకో, కెమెరా అంతా డిపార్ట్మెంట్ అందరు ఇక్కడ ఉంటారు, నేను అలా ఒక 100 మీటర్ల అటువైపు, నాకు నా వెనకాల ఎవరైనా తిరిగి చూస్తే ఏం ఉండదు, కనిపించదు, చీకటి. సో క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంకా ఒక వాటర్ స్ట్రీమ్ ఉంటుంది అండ్ వీ హ్యాడ్ సమ్ సీక్వెన్స్ ఇన్ దట్. దానికి క్యాజువల్గా అలా పాములు ఇలా పాక్కుంటే దాని లోపలికి వెళ్ళిపోతున్నాయి, నేను దాని లోపలికి దిగాలి. అమ్మా ఓకే, ఇది ఇంకా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు దిగరని చెప్పి మేమే సైలెంట్గా నేను చూసి ఓకే పోతే పోయింది ప్రాణం. డికాప్రియోతో ఒక కోడ్ ఉంటుంది, పెయిన్ ఇస్ టెంపరరీ, సినిమా ఇస్ పర్మనెంట్. అది గుర్తు తెచ్చుకొని దిగేయడమే. క్రేజీ ఎక్స్పీరియన్స్ తో. అండ్ అబౌట్ దట్ ఫైట్ సీక్వెన్స్ రియలీ లుక్స్ టెరిఫిక్. అండ్ కొంచెం నాకు RRR వైబ్స్ వచ్చాయి లాస్ట్ లో. సో బికాస్ సందీప్ అన్న ఈజ్ ఆల్సో హ్యూజ్ రాజమౌళి గారి ఫ్యాన్. అండ్ మా డిఓపి ఈజ్ ఆల్సో సెంధిల్ గారి టీమ్. ఓకే, సో ఈజ్ వర్క్డ్ ఫర్ RRR. He was, I think, very closely associated with for that fight sequence. Ram Charan gardi first introduction sequence ఉంది కదా. So he was, I think, operating that camera ఆ crowd లో. చెప్పడం అయితే అది చెప్పారు నాకు గుర్తున్నంత వరకు. సో మారుతి, Rama Maruthi, our DOP's name, he's extremely talented like that. He's very good with his lighting, composition and framing. మా అదృష్టం అది, అలాగా సెంధిల్ గారి టీం నుంచి వచ్చేసారు, మంచి క్వాలిటీని ఇస్తున్నారు. అండ్ సందీప్ అన్న విషయానికి వస్తే నార్మల్గా ఐ లవ్ హిస్ రైటింగ్. అంటే యాక్టింగ్ వైజ్ పక్కన పెడితే, అన్నకు యాక్టింగ్ ఇష్టం, అంతా యాక్టింగ్ రోల్స్ పక్కన పెడితే ఎనీథింగ్ దట్ హీ టచెస్ నాకు ఏవో ఇది పక్కా ఇది కంపల్సరీ ఒక మినిమం గ్యారంటీ అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ డైలాగ్ ఆల్సో ఇన్ ద టీజర్ ఎండ్ లో మగాళ్ళగా పుట్టామా అన్నది ఆ లాస్ట్ లో, అంటే ఆ చిన్న ట్విస్ట్ నార్మల్ గా విన్నాం, అరే మగాళ్ళైతే ఇది అదే, కానీ లాస్ట్ లో ఎక్కడ పడితే అక్కడ చూసుకోవచ్చు అనే ఒక స్వాతంత్రం, దాట్స్ హిస్ టచ్ ఏమో అనిపిస్తుంటుంది నాకు. టాకింగ్ అబౌట్ హిస్ టచ్ కదా, సందీప్ కి ఒక క్రేజీ రైటింగ్ స్కిల్ ఉంది. ఎలాగంటే ఒక ఇమోషనల్ సీన్ కి ముందు ఒక ఫన్నీ సీన్ క్రియేట్ చేస్తాడు, దాని నుంచి ఇమోషన్ పట్టుకెళ్తాడు, దాని తర్వాత యాక్షన్ పట్టుకెళ్తాడు. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డూ దట్. రేపు పొద్దున మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే యాజ్ అ రైటర్ కదా, హీ రియలీ పుట్స్ హిస్ 100% and he creates a personal touch to it. And the beats he holds, it's crazy. It's really fun to bring them alive. And yeah, as
సందీప్ కామెడీ కూడా దేర్ సమ్ రియలీ డార్క్ సెటైరికల్ హ్యూమర్ టు ఇట్. అది అంత లౌడ్గా ఉండకపోవచ్చు కానీ అర్థమైన వాడికి క్రేజీ ల్యాండ్ అవుతుంది అది. దెర్ ఆర్ క్రేజీ మూమెంట్స్ లైక్ దట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, అండ్ వెన్ యూ సెడ్ హీ నరేటెడ్ ద ఫిల్మ్ టు యూ, నార్మల్గా యాజ్ అ పర్సన్ అంటే యాజ్ అన్ యాక్టర్ వాట్ యూ లైక్ అంటే నరేషన్ యూ లైక్ టు టేక్ లేకపోతే యూ లైక్ టు రీడ్ ద స్క్రిప్ట్స్ ఒకసారి అయిన తర్వాత ఒకసారి ఏదైనా ఎవరైనా నీ దగ్గరకు వస్తే? నరేషన్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్ బిఫోర్, బికాస్ కొన్నిసార్లు వెన్ వీఆర్ రీడింగ్ కదా వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ఇమాజినేషన్, బట్ వెన్ ద డైరెక్టర్ ఈస్ గివింగ్ యూ ద నరేషన్ రైట్, he will have a certain modulation in a maybe character or ivanni it makes you understand the director's particular vision. But again after that is then I would like to read it to create my own backstory or like to create my own thoughts or my own interpretations. Okay, so yeah, are you an actor where who does homework అంటే ఈ క్యారెక్టర్ నా సీన్ ఇది నేను ఇక్కడ ఇది చేద్దాం అని చెప్పి చాలా మంది యాక్టర్స్ నేను విన్నాను అంటే దే మేక్ సమ్ నోట్స్ వెళ్ళే ముందర సీన్కి వెళ్ళే ముందర ఇది చేద్దాం అనుకుని, లేకపోతే యూ లైక్ టు బి ఇంప్రాంప్టు ఆర్ ఇంప్రొవైజ్ ఆన్ ద సెట్? No, I like to be prepared. Okay, I like to be prepared. I like to rehearse my lines. I like to figure out certain things with my director beforehand only. ఎందుకంటే that gives us more space to improvise. నీకు ఆల్రెడీ ఒక మనకి బేసిక్ బేస్ వేసేసుకున్నావు అంటే అక్కడి నుంచి కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు బేసే లేదు అంటే నీకు కట్టడానికి కష్టమైపోద్ది. సో దట్ వే నాకు నా హోంవర్క్ ఇంపార్టెంట్, నా డిస్కషన్ విత్ మై డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోతే కొంచెం అంటే లైక్ కొంచెం బేసిక్ బ్రీఫ్ ఉన్నా సరిపోతుంది. యా, అండ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పర్మిట్ రూమ్లో చాలా మంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అందరు ఉంటారన్న కదా, సో వాళ్ళకి నార్మల్ ఇఫ్ యూ నో నీకు తెలిసినంతలో ఇఫ్ యూ వాంట్ టు టెల్ దెమ్ ఎనీథింగ్ ఎనీ సజెషన్ దట్ దే వాంట్ టు, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక సినిమా చేయాలి అనుకుంటే కూడా ఒక పిచ్ డెక్ లాంటిది కానీ లేకపోతే టు రీచ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ యూ కానీ అంటే ఒక యంగ్స్టర్ వచ్చి ఇక్కడ సినిమా చేయాలి అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి అనేది ఏదైనా కొంచెం ఇఫ్ ఫర్ ఏదైనా కొంచెం చెప్తే. సి ప్రైమరీలీ నేను ఒక సినిమాని అంటే లైక్ టు బీ ఏబుల్ టు డూ ఇట్ కానీ ఏమన్నా నేనేం చూస్తానంటే ఇజ్ ఇట్ ఎంగేజింగ్, ఇజ్ ఇట్ 20 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ టికెట్ తీసుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు is he really engaged or impacted in some or the other way, దాన్ని వెతుకుతా. సో the writing or the story has to have it. Point number 2 is what I అంటే నేను ఇంకేమి పొడి చేశాను పిడి చేశాను కాదు కానీ ఐ లైక్ టు సీ ద విజన్ ద డైరెక్టర్ హ్యాస్. అంటే లైక్ is he seeing that picture, because as a director I think the number one job is to see the picture, and చాలా మంది చెప్పలేరు కొన్నిసార్లు నరేషన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్. సో బట్ లైక్ నాకు ఆ విజన్ని నాకు చూపించగలిగితే ఐ విల్ బి సోల్డ్ వెరీ ఈజీలీ. సో దట్ ఈస్ వాట్ ఐ జనరలీ లుక్ ఫర్. బేసిక్లీ నరేషన్స్లో ఇఫ్ యూ బ్రష్ అప్ అవర్ నరేషన్ స్కిల్స్ అంతే, అంటే నార్మల్గా వాళ్ళకి అదే దట్ ఇస్ వాట్ ద సజెషన్ యూఆర్ గివింగ్. యా, అండ్ కమింగ్ బ్యాక్ టు దట్ నేను ఫైట్ సీక్వెన్స్ మిస్ చేశా. సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అక్కడ మనం డీప్ డెన్స్ ఫారెస్ట్ చేస్తున్నప్పుడు ఏదన్నా మనకు కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా లేకపోతే ఏదన్నా ఎవరికైనా ఏమైనా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అవును, లేకపోతే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు షూట్ వచ్చేసిందంటే రాతంతా అవుట్ మనం. అవును. సో వాట్ ఈస్ ద అండ్ అలాంటి సీక్వెన్స్లు ఇప్పుడు మనం ఒంట్లో బాగాలేకపోయినా చేసిన సీన్లు ఆ డెడికేషన్ ఇందాకన్నా నాకు అర్థమైపోయింది అక్కడే సినిమా ఇస్ పర్మనెంట్ అన్నప్పుడే. సో ఐ హర్డ్ దట్ యూ హ్యాడ్ అ హై ఫీవర్ ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు. సో ఆ ఒక సీక్వెన్సే కాదు, 2-3 సీక్వెన్స్లకి ఎందుకో ఏంటో కూడా అర్థం కావట్లేదు కొన్నిసార్లు. అంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఈ ఏమంటారా అది ఎక్కువ రివీల్ చేస్తాను భయం వస్తుంది పేర్లు చెప్పి దట్ థింగ్ దట్ టీజర్లో ఉన్నది మీరు మాట్లాడుతున్నారు కదా. సో దానికి యాక్చువల్గా అయితే నేను సందీప్ అనుకొని ఒక మాస్ బీట్ ఫోక్ సాంగ్ అనుకొని పెట్టుకుందాం అనుకున్నాం. అయ్యప్ప స్వామి పాట పెట్టాం. నేను నోట్లో బీడీ పెట్టుకొని ఇదంతా చేస్తున్నాను, 103 ఫీవర్ వచ్చేసింది, బాడీ షివర్ అయిపోతుంది. నాకు అర్థమే కాలేదు. లేటర్ ఆన్ సందీప్ కమ్స్ అండ్ టెల్స్ మీ దట్ డార్లింగ్ నీకు అర్థమైందా, నువ్వు ముందంతా షూట్ చేసినప్పుడు యువర్ ఫైన్, బట్ మనం ఎప్పుడైతే ఆన్లైన్ ఎడిట్లో అయ్యప్ప స్వామి పాట పెట్టుకొని చేసినప్పటి నుంచి నువ్వు అవుట్ అనగానే ఓకే బాబు ఆ పాట తీసేసే, నువ్వు ఫస్ట్ మనం ఇష్టం వచ్చిన పాట వేరేదేమైనా పెట్టుకుందాం అనుకుని వి డిసైడెడ్ అదొకటి. అండ్ క్లైమాక్స్కి దేర్ ఇస్ అ ఫైట్ సీక్వెన్స్, అది కూడా ఐ వాజ్ అంటే రెయిన్లో నడుస్తుంటుంది. ఎక్కువ చెప్పేస్తున్నా సినిమా గురించి. సరే, తడిచి ముద్దయిపోయి 10 రోజుల నుంచి షూటింగ్ చేస్తుంటే
హ్యాడ్ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 3 days అనగా వాటర్ స్ట్రీమ్లోకి దిగి అక్కడ సీక్వెన్స్ లిటరల్గా ఇలాగా షార్ట్ కట్ అయిన వెంటనే ఐ వాజ్ కాఫింగ్ అవుట్ ఫ్లెమ్ అని పడిపోతున్నాను అసలు ఐ కుడెంట్ స్టాండ్ అప్ ఐ వాజ్ షివరింగ్ బట్ ఇట్ వాస్ ఫన్ టు డూ ఇట్ లైక్ దట్ ఇట్స్ అ మెమరీ దట్ ఐవ్ క్రియేటెడ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ రేపు పొద్దున సినిమా చూస్తున్నప్పుడు నాకు తెలుసు ఓడి అమ్మ అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యువర్ సో ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్ నార్మల్గా అంటే ఇప్పుడు సినిమాలే అనే ఉంటుంది మైండ్ సెట్లో బట్ టు కామ్ యువర్ సెల్ఫ్ కానీ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు గో టు ప్లేస్ కానీ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కానీ లేకపోతే యూ ప్లే ఎనీ స్పోర్ట్ యూర్ ఇంట్రెస్టెడ్ ఎనీథింగ్ స్పోర్ట్స్ ఐ వాంట్ టు పికప్ సమ్ మోర్ స్పోర్ట్స్ ఇన్ లైఫ్ బట్ ఐ థింక్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్ మ్యూజిక్ ప్లేస్ అ మేజర్ రోల్ అండ్ ఐ గేమ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఐ లైక్ అంటే కొత్త గేమ్స్ వచ్చాయి గోస్ట్ ఆఫ్ టుషిమా అని ఒక గేమ్ ఉంది అసాసిన్స్ క్రీడ్ ఒక గేమ్ ఉంది వీటిలో క్రేజీ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది అసలు మెంటల్ ఉంటుంది సో ఐ రియలీ ఎంజాయ్ ప్లేయింగ్ దెమ్ ఐ లైక్ టు వాచ్ మూవీస్ అండ్ ప్లేసెస్ అంటే తక్కువ అయిపోయింది ఈ మధ్య బికమ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్ ముందంటే ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్ళిపోయేవాళ్ళం అదే చేసాం ఇది చేసాం కానీ ఇప్పుడు ఇట్స్ వెరీ అంటే ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ మేబీ బబుల్ గమ్ చేసిన తర్వాత when Adi really crept in on me, I didn't like going out and interacting with people, and it was very weird. After that point, I was like very disconnected with people. I didn't really, until like especially party scenarios, అన్నీ పెద్ద ఫసాడ్ అనిపించింది నాకు ఇట్లా వెళ్ళి అంతే ఏదో చేస్తుంటారు ఒక్కొక్కడు ఏదో బిల్డప్లో ఉంటాడు ఇవన్నీ చూసి నాకు చిరాకు వచ్చేసి అసలు వెళ్ళడం మానేసాను నేను సో అండ్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ బబుల్గమ్ ఓన్లీ అంటే ఇప్పుడు పార్టీ సినారియోస్ ముందర వెళ్ళినప్పుడు మాట్లాడేవాళ్ళం కాబట్టి సో మేము పర్మిట్ రూమ్లో టాక్ అబౌట్ డ్రింకింగ్ కెరియర్ అనమాట సో డ్రింకింగ్ కెరియర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఏంటి ఇఫ్ యూ వాంట్ టు టెల్ స్టార్ట్ డ్రింకింగ్ కెరియర్ అంటే డ్రింకింగ్ కెరియర్ లేదు బట్ చిన్నప్పుడు అంటే మరి చిన్నప్పుడు అమ్మ ఇలా దొరుకుతానేంటి when I was 16 or something నా ఫస్ట్ బ్రేకప్ ఏదో అయింది తెలియక ఇది చేయాలేమో అమ్మాయిని మళ్ళీ దక్కించుకోవాలంటే మా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడి ఏదో ఊబర్ టెక్ ఏదో ప్లేస్ ఉండింది అప్పుడు వెళ్ళి ఒక షార్ట్ ఏదో వేసాను అవుట్ అంటే ఇలా ఒకటే షార్ట్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ ఇంకా దాని తర్వాత నాకు మందు పైన పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు పెద్ద అంటే లైక్ విరక్తి వచ్చేసింది సో మధ్యలో అంటే లైక్ యూనో 2-3 పార్టీస్కి వెళ్ళినప్పుడు తాగుంటానేమో కానీ బట్ ఐ వాజ్ నెవర్ రియలీ అదే డ్రింకింగ్ కెరియర్ లేదు చిన్నది ఓకే స్టార్ట్ అంటే ఎపిసోడ్ ఉండింది ఒక ఎపిసోడ్ అంటే ఇప్పుడు డ్రింకింగ్ ఎపిసోడ్ పార్టీస్ మరి ఇంకా ఇప్పుడేమో బబుల్ గమ్ తర్వాత లేదంటున్నారు అంటే ఇంత తొందరగా వచ్చేసింది అని అనిపించలేదు ఇది థాట్ ప్రాసెస్ అంటే లైక్ I've had my fair share of days అవన్నీ కానీ బట్ యా very fortunate enough that very early on in life I have had some experiences. Now I'm like I've been there done that అయిపోయింది అన్నట్టు in that space right now. Yeah. అండ్ ఇందాక యూ వాచ్ మూవీస్ అన్నారు కదా సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం వరల్డ్ ఫిల్మ్స్ గురించి బట్ ఇప్పుడు మన ఇద్దరం కిడ్నాప్ అయ్యాం అనుకో మన ఇద్దరం కిడ్నాప్ అయ్యాం వీఆర్ బోత్ క్రియేటివ్ పీపుల్ రైట్ ఇప్పుడు కిడ్నాప్ అయిన తర్వాత మనం నార్మల్గా మాట్లాడుకుని ఉండలేము కాబట్టి మనని కొంచెం సైలెంట్గా ఉంటారు బాబు నువ్వు అనడానికి మనకంతా ఒక సెటప్లో ఒక టీవీ డివిడే రన్ చేశారు మనకి 3 సినిమాలు నువ్వు ఇక్కడ చూడొచ్చురా ఇక్కడ ఉన్నంతసేపు అని మనకి చెప్తే వాడే చూస్తాడుగా మరి చెప్పేసేది ఆడ కిడ్నాప్ చేస్తున్నాడు కిడ్నాప్ మనకు ఛాన్స్ ఇచ్చాడు ద ఇండియన్ ఫిల్మ్స్ చెప్దాం ఇప్పుడు మనం తెలుగు ఏదైనా ఇండియన్ ఫిల్మ్స్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే వాట్ 3 ఫిల్మ్స్ విల్ యూ టేక్ విత్ యూ ఇది ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు రా బై ఎప్పుడైనా చూడొచ్చు నేను అనుకునేది 3 Idiots. ఓకే యానిమల్ ఓ వావ్ నాకు యానిమల్ యాక్చువల్గా చాలా గట్టి కరెక్ట్ అయింది అంటే లైక్ ద క్రాఫ్ట్ ఇన్ ఇట్ కానీ ద రీ రికార్డింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు ఏంటి అసలు వేరే లెవెల్ అది సో యానిమల్ యాక్చువల్గా అయితే కాంతారా అండ్ 4 చెప్తాను కాంతారా పుష్ప 1 and 2 ఆల్సో ఓకే సో అది ఇంకేముంది యా ఈ 4 చెప్పేసాగా
సో వాట్ ఆర్ పుష్ప, కాంతారా, పుష్ప 1 and 2. పుష్ప 1 and కలిపి పుష్ప ద ఎపిక్. కాంతారా అగైన్ 1 and 2 కాంతారా ది ఎపిక్. 3 Idiots అయిపోయింది. థింక్ రాక్ స్టార్, ఇంకోటి ఏదో చెప్పాను సినిమా మర్చిపోయాను. యానిమల్. రైట్, యానిమల్. అంటే లైక్ ఐ జెన్యున్లీ లైక్ టు వాచ్ పర్ఫార్మెన్సెస్. అగ్రీడ్. అఫ్ కోర్స్ స్టోరీ అవన్నీ ఉంటాయి కానీ బట్ లైక్ మేబీ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్ ఐ లవ్ పర్ఫార్మెన్సెస్. సో యానిమల్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ వుడ్ లవ్. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ద వే హీ కెన్ ఎక్స్ట్రాక్ట్ పర్ఫార్మెన్సెస్ కదా, ఇట్ ఇస్ ఫినామినల్. ఇన్ఫ్యాక్ట్ రష్మికాది ఆ సీన్ కూడా ఉంటుంది వేర్ లైక్ షీస్ కన్ఫ్రంటింగ్ హిమ్. ఐ హావ్ సీన్ సమ్ బ్యాక్లాష్ ఫర్ దట్ బిఫోర్ ద రిలీజ్ మేబీ, బట్ ఇట్ వాజ్ రియలీ సంథింగ్ వెరీ, అంటే చాలా ఆర్గానిక్గా చాలా ఆనెస్ట్గా ఉన్న పర్ఫార్మెన్స్ అది. షీ వాజ్ వెరీ ఆన్ పాయింట్. అంటే నేను అనుకున్న అప్పుడు అంటే బేసిక్లీ వాళ్ళు అన్నది ఆ స్లాంగ్, ఇప్పుడు కొంచెం ఆ సౌత్ స్లాంగ్ వస్తుంది హిందీ మాట్లాడుతుంటే అనే దాని మీద ఎంత చెలరేగిపోయారంటే అరే ఇది టూ మచ్ రా అసలు. సినిమా కూడా క్యారెక్టర్ సౌత్ ఇండియనే కదా మరి, అది వాళ్ళకి తెలియదు కదా సినిమా సో అందుకని వేసుకున్నారు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అది ఆ సినిమా మొత్తంలో, ఇఫ్ ఐ హావ్ టు పిక్. యా. అండ్ డూ హ్యావ్ ఎనీ అదర్ ఫిల్మ్స్? అండ్ నార్మల్గా ఈ యానిమల్ సినిమా గురించి జస్ట్ నాతో ఎప్పుడైనా గొడవ ఎవడన్నా పెట్టుకున్నాను అనుకో, ఈ సినిమా నాకు నచ్చిన సినిమా గురించి వాళ్ళకి నచ్చిన సినిమా గురించి, నాకు అంత గొప్పగా ఎక్కలేదు రా సినిమా అని చెప్తే వాళ్ళు ఒక ఓకే నాడు ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పి కూర్చుని పోతారు గొడవకి. నాకు కూడా నాకు కన్ఫ్రంట్ సరే చెప్పరా నీకు ఏది వర్కౌట్ అయింది నాకు ఏది వర్కౌట్ కాదు. సో ఆర్ యూ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్? నచ్చిన సినిమాని యూ గో ఆన్ డిఫెండింగ్, లేకపోతే నీ ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ ఓకే అన్నట్టు వదిలేస్తావు? లేదు, అంటే నేను కొంచెం వరకు డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సరే ఓకే, తర్వాత నీది నీ ఒపీనియన్, నాది నా ఒపీనియన్. నాకు సినిమా నచ్చింది, మరి నీకు నచ్చలేదు అంటే నీకు నచ్చలేదు. సో బేసిక్లీ సెకండ్ కేటగిరీ. సో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఫిల్మ్స్? ఇంకా ఐదేనా? అంటే ఎపిక్స్ మనం కలుపుకున్నాం కాబట్టి. ఐ థింక్ ఈగా చాలా మంది అంటే చాలా మంది ఈ ముందర అడిగిన క్వశ్చన్ ఈగా ఇస్ ద టేక్ అవే చాలా మంది చెప్తారు. ఇట్స్ క్రేజీ. అంటే ఒక ఈగన్ పట్టుకొని అంత ఇమోషన్ జనరేట్ చేయడం అనేది తక్కువ విషయం కాదు. అండ్ అసలు అంటే లైక్ నాని గారు కూడా హీస్ దేర్ త్రూ అవుట్. అంటే లైక్ ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ అబౌట్ టు సే యాజ్ అ డైరెక్టర్ టు క్రియేట్ దట్ ప్రెజెన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇస్ క్రేజీ. అంటే లైక్ ఆ ఫినెస్ గారు ఇవన్నీ అబ్బో. ఐ ఫీల్ దాట్ అంటే హీఈస్ ద ఈగా అని అనిపిస్తుంది. దాట్ 15-20 minutes పర్ఫార్మెన్స్, 15-20 minutes పర్ఫార్మెన్స్, హీ లీవ్స్ దట్ ఇంప్రెషన్ ఇన్ యూ. తర్వాత ఈగా ఏం చేసినా కూడా నాని గారు చేస్తున్నట్టే ఉంటుంది. క్రేజీ. ఇప్పుడు నా ఫిల్మ్స్కి వచ్చేస్తే నేను చాలా కామెడీ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. ఫస్ట్ నేను అందర్వాడి తీసుకెళ్తా. రైట్. అందర్వాడి ఒకటి, అదుర్స్ ఒకటి. రైట్ రైట్. స్టిల్ అది ఇప్పటికి కూడా క్రాక్స్ మీ అప్. అంటే ఆ బ్రహ్మానందం గారు అని చారీ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే ఆ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చూస్తుంటే అన్న అసలు ఇంత వేరియేషన్ ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కంటే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ కమెడియన్ కదా. చారీ అంటే ఐ డోంట్ సీ ఎనీ ఏమో అనకు ఓకే నేను కాంట్రవర్సీ కానీ వాట్ అ ఫెనామినల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది నాకు. అబ్సల్యూట్లీ. కామెడీ ఇస్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్స్ నా ఉద్దేశంలో అయితే. ఇమోషన్ ఇవన్నీ నాకు ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ. నాకు పెద్దగా అంత కష్టం ఏం కదా ఏడవడం కానీ టు గివ్ ఇమోషనల్ డైలాగ్ కానీ నాకైతే అంత ఇబ్బంది అనిపించదు. కామెడీ కొంచెం ఇట్ ఈస్ రియలీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్న థింగ్. టైమింగ్ కావాలి దాంట్లో. మేబీ ఒకవేళ అది స్లాప్ స్టిక్ కామెడీ లాగా ఉంటే మాడ్యులేషన్ దాన్ని చాలా క్వర్కీగా అంటే లైక్ లౌడ్గా చేయాలి, ఇది చేయాలి అది చేయాలి. చాలా ఐ థింక్ కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు అచీవ్ ఆన్ కెమెరా. ఫిజికల్ ఆస్పెక్ట్స్ మళ్ళీ ఉంటాయి. యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ అంతా ఇవ్వాలి. లవ్లీ. అందుకే నేను కొంచెం అటు పక్క ఎక్కువ నా ఇంక్లినేషన్ ఉంటుంది అనిపిస్తుంది. నేను కూడా కొంచెం మాట్లాడేటప్పుడు యానిమేటెడ్ గా మాట్లాడుతుంటా. థర్డ్ ఫిల్మ్ ఇస్ రెడీ. రైట్ రైట్ రైట్. అన్నీ మంచి కామెడీ సినిమా. సో టాకింగ్ అబౌట్ దిస్ అయిపోయింది కదా, మనం మంచి మంచి సినిమాలు పట్టుకెళ్తున్నాం. అయితే వీ కెన్ ఎక్స్చేంజ్ ఆల్సో. వెళ్ళిపోయిన తర్వాత మనమే ఉంటాం కాబట్టి. సో టాకింగ్ అబౌట్ దట్ సోషల్ మీడియా, రష్మిక గారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఐ డోంట్ సీ మచ్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు అంటే ఎక్కువ ఏమో ఏం పోస్ట్ చేయాలో అర్థం కాదు నాకు. నా దగ్గర అంత పెద్ద గొప్ప ఫోటోలు కూడా లేవు. ఉండే ఒక 4-5 పెట్టేశాను. ఇప్పుడు ఇంకేమైనా చేయాలంటే మళ్ళీ ఒక ఫోటో షూట్ ఏమైనా చేయాలి. బట్ అంటే నాకు
నాకు ఎప్పుడు కూడా నాకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండడం ఇష్టం లేదు. ఏదైనా అప్పుడప్పుడు వచ్చి పోస్ట్ చేయడమే ఇష్టం కానీ, అంటే అలా రెగ్యులర్గా డ్యాన్స్ రీల్స్ కానీ ఇవన్నీ మనతో అవ్వదు. మనదొక ఈయన పేరేంటి, మన సింగర్ కైలాష్ ఖేర్ది ఒక రీల్ వైరల్ అవుతుంది. मेरे से नहीं होगा और लोग हंसेंगे वो सब करे तो. సో మనకి రాగలిగింది చేస్తాం అంతే. ఓకే, అంటే ఓకే, పోస్ట్ చేయడం పక్కన పెడితే యూ యూజ్ ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్లీ అంటే మీమ్ షేరింగ్ అవన్నీ? మీమ్ షేరింగ్ అంతా అంటే లైక్ యూనో ప్రైమరీగా నా ఆల్గోరిథం నాకు ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే సినిమాలు, యాక్టింగ్ ఇవే చూపిస్తుంది. ఆల్గోరిథం అంటే ఇట్స్ క్రేజీ హౌ ఆల్గోరిథం కంట్రోల్స్ యూ. ఏమైనా గొడవ అయిందనుకో డైరెక్ట్గా నాకు మొత్తం ఇలాగ వాళ్ళ గురించి నెగిటివ్గా వస్తుంటుంది. తర్వాత నాకు ఐ హ్యాడ్ క్రేజీ ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను బై మిస్టేక్ కూడా ఈ మాట మాట్లాడలేదు, అటర్ చేయలేదు. నాకు మా కుక్కకి ఏదో లీష్ కొనుక్కోవాలనిపించింది. ఐ జస్ట్ హ్యాడ్ అ థాట్, మాట్లాడలేదు. 10 సెకండ్లో నాకు యాడ్ వచ్చింది. ఒకటి అమ్మా ఏం నడుస్తుందిరా బాబు అనిపించింది. అంటే లైక్ ఐ థాట్ మేబీ నా అనాలిసిస్ ఏంటంటే, బిఫోర్ వెన్ ఐ వాజ్ స్క్రోలింగ్ కదా, ఇట్ వాస్ సెట్టింగ్ మై బ్రెయిన్ టు థింక్ అబౌట్ దట్. దెన్ దానికి తెలుసు అదే ట్రిగర్ చేసింది, సో అది చూపిస్తుంది. ఈ యాంగిల్ ఆలోచించలేదు. సోషల్ డైలమా అని నెట్ఫ్లిక్స్లో ఒక షో వచ్చింది. ద ఫౌండర్స్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ లైక్ మెటా అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే వచ్చి చెప్పేశారు, అరే మా చేతుల్లో ఏం లేదురా బాబు, అది ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్ అండ్ వీ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు రీచ్ అని చెప్పేశారు వాళ్ళు. అంటే స్కేరీ. నాకదే ఇది కూడా వింటూ ఉంటది ఇప్పుడు దీని గురించి కూడా రిలీజ్ వస్తుంది, కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు నెక్స్ట్. ఈనేసి నేను కట్రినా కైఫ్ని కలవాలి. సో నార్మల్ ఇది సేమ్. అంటే నాకు ఇంత డైరెక్ట్గా అంటే మనసులో అనుకుని వచ్చేయడం కాదు, కానీ ఒక కార్ చూసా పెద్ద, బేసిక్గా అంత ఆ కార్లు అంతే ఉండదు, కానీ జిమ్ నుంచి బయటకు వస్తుంటే ఐ వర్కౌట్ గైస్. సో ఒక పెద్ద కారు ఏంటి పడవ రోడ్డు మీద అన్నట్టుంది. ఇంటికి ఫోన్ చేసి, అరే ఇప్పుడు అనిపించలేదురా కార్ల గురించి. 15-20 సెకండ్స్ కాన్వర్జేషన్, అది అంతే ఖతం. అదేదో దిస్ మోడల్ GX M30. ఒరే మేమే అంత ఎఫర్ట్ చేయలేదురా ప్లీజ్, ఇప్పుడు ఇదంతా వచ్చి నా ఆశ పెరిగి ఎందుకురా ఇవంతా అనిపించింది. టూ స్కేరీ మ్యాన్. అండ్ ఇంకా ఓకే, సో సోషల్ మీడియా ఇట్స్ ఇంకా నెగటివిటీ టు అవాయిడ్ నెగటివిటీ ఆల్సో కూడా అనుకుంటా కదా, టు యు ఆర్ నాట్ దేర్ అన్నట్టేనా? ఎందుకంటే ఐవ్ సీన్, ఎందుకంటే చాలా ఈజీగా మాట్లాడేస్తారు బికాస్ ఆఫ్ దిస్ బబుల్ గమ్ అప్పుడంతా కూడా ట్విట్టర్ అండ్ ఆల్. సో ఇస్ దాట్ ఎ రీజన్ ఆర్ అదంత పెద్ద రీజన్? అంటే లైక్ యాక్చువల్లీ ఐ ట్రైడ్ ఒక చుల్ అంటారు హిందీలో, అంటే లైక్ ఇట్ ఇస్ లైక్ దిస్ చూస్తుంటా. అంటే ఐ ట్రై టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మేబీ ఆ నెగిటివ్ దాంట్లో కూడా ఏదైనా దేర్ సమ్ థింగ్ దట్ ఐ కెన్ టేక్ ఆన్. సో అన్నీ ఐఎమ్ అవేర్, బట్ యా కొంచెం స్లోలీ ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్. బికాస్ కొన్నిసార్లు అవుట్ రైట్గా అంటే లైక్ దెర్ ఇస్ ఏమీ అర్థం పర్థం లేకుండా కొన్ని మాటలు వస్తుంటాయి. సో అవి ఇంకా ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు అది చూసి మన రోజంతా పాడు చేసుకునే బదులు దాన్ని ఓపెన్ చేయకపోవడమే బెటర్ అని ఇప్పుడు ఆ కన్క్లూషన్కి వచ్చాను. నాకు ఒక రియలీ భగవద్గీతలో దేర్ దిస్ థింగ్ దట్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. భగవద్గీత ఎక్కువ చదవలేదు, నేను కొన్ని శ్లోకాలు చదివాను. దాంట్లో ఇది ఒక శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్సవ కర్మణి. మీనింగ్ యూ డూ యువర్ డీడ్స్ అండ్ డోంట్ విష్ ఫర్ ద అవుట్కమ్స్, అండ్ ఇఫ్ యువర్ deeds are based on the outcomes, it is not very idannattu. So I am come to a point in life where I enjoy doing the deeds. I've enjoyed the journey that I am going through. The filmmaking process, 1 year of Mowgli, it has really shaped me as a human being. It has really transformed me as a human being. It has shown me certain things that I have never seen in life, with people management gani ilantivanni kuda. So that way I think, yeah, I am going to avoid this gula of okay, దీని కింద ఎవడేమైనా ఏం పెట్టాడా, ఇవన్నీ ఐఎమ్ గోయింగ్ టు అవాయిడ్, ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్. ఏదైనా ఏమైనా ఇలాంటి నెగిటివ్ ఏమైనా వస్తే మాకు పంపించండి, మేము ఫేక్ అకౌంట్లు వేసుకుని పడతాం. సో టు డెల్వ్ డీప్ ఇన్ టు దాట్, మేము అంటే దిస్ హోల్ గెటింగ్ దేర్ థింగ్ మెంటలీ, మేము 4 aspects అని మాట్లాడతాం అనమాట. సో హౌ గుడ్ ఆర్ యూ అట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మనీ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. So how good are you at physical health at this point?
ఐఎమ్ ట్రైన్ టు అది ఇంకొంచెం డెవలప్మెంట్ కావాలి దానిలోకి. ఫిజికల్ హెల్త్ ఒక 7-8. ఓకే. అంటే డైలీ జిమ్మింగ్ అండ్ ఆల్ అట్లనా, లేకపోతే ఈ మధ్య కొంచెం ప్రమోషన్స్ ఇక్కడికి దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆఫ్ ట్రాక్ ఉన్నా. బట్ ఐఎమ్ ఒక 1 వీక్ నుంచి మళ్ళీ ట్రాక్ ఎక్కేసాను. సో ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ దట్. మెంటల్ హెల్త్ నడుస్తుంది, రోలర్ కోస్టర్ నడుస్తుంది. ఇప్పుడు నేను యుద్ధం మధ్యలో ఉన్నా. సో మెంటల్ హెల్త్ గురించి ఆలోచించడానికి టైం లేదు. ఇది అయ్యింది December 12th వరకు స్పేస్ లేదు, ఊపిరి తీసుకోవడానికి స్పేస్ లేదు. దాని తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. అప్పటి వరకు అప్పటిదాకా యుద్ధమే మన కర్మ. అండ్ టైం మేనేజ్మెంట్ డీసెంట్. అంటే ఒక 7-8. అగైన్ ఐ కెన్ లైక్ కొంచెం షెడ్యూల్స్ ఇవన్నీ ఫాలో అవుతాను టైంకి. ఐ బీ దర్. ఈరోజు ఒక్కరోజు కొంచెం డబ్బింగ్ వల్ల మీ దగ్గర రావడానికి చెప్పేవాళ్ళం కాదే అదంతా. నాకు నేనే చదువుతున్నా కదా. ఇది కట్ చేయండి. టైంకి వచ్చా. టైం మేనేజ్మెంట్ డీసెంట్ ఓన్లీ. అండ్ మనీ మేనేజ్మెంట్ ద మెయిన్ ఇంపార్టెంట్. నేర్చుకుంటున్నా మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నా. ఐఎమ్ పేయింగ్ మై ఓన్ లోన్ ఆఫ్ ద కార్. ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ విత్ మై మమ్స్ ఫైనాన్సెస్. నా దగ్గర వచ్చేవన్నీ కూడా నేను అక్కడికే ఇచ్చేస్తాను. నాకేమొద్దు, ఎందుకంటే నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను చూసుకున్నందుకు నాకు వచ్చింది ఆవిడకే. అండ్ ఆవిడ పడిన కష్టాలు ఇంత అంతా కాదు, నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఐ వుడ్ వాంట్ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ హర్ ఫైనాన్సెస్ ఫస్ట్, దెన్ తర్వాత ఎంజాయ్మెంట్ ఇవన్నీ. అది క్లియర్ అయిన తర్వాత చూద్దాం. మమ్స్ ఫైనాన్సెస్ అంటే మీరు చూసుకుంటూ మమ్మీ కూడా చూసుకుంటారు. చూసుకోవడం కాదు, నాకు వచ్చింది నేను ఐ విల్ జస్ట్ ఇట్స్ హర్స్. అండ్ మా నాన్నది కూడా. ఇది చెప్పకపోతే ఫీల్ అవుతాడు. సో యా, ఇట్ వాస్ లవ్లీ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ యూ. అండ్ ఒక చిన్న సెటప్ ఉంది. ఏంటి డాట్స్ గురించేనా ఏంటి ఇప్పుడు అది? ఐస్ బాక్స్ మాకు సైన్ చేసిస్తే వెనకాల పెట్టుకుంటా. ఆహా, అబ్బో. ఓకే, ప్లీజ్ సైడ్లో. సో ఇప్పుడు మా ఒక చిన్న సెగ్మెంట్. రైట్. సో దెర్ ఇస్ అ యాప్ కాల్డ్ ప్లాటీ అని. ఓకే. సో ద ఫౌండర్ ఆఫ్ దిస్ యాప్ ఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సుమ గారు. ఓకే. ఓకే. సో షీ డిజైన్డ్ ఇట్. ఆ ఇన్స్పిరేషన్ అంతా తీసుకుని షీ డిజైన్డ్ యాప్ అనమాట. సో దాంట్లో తెలుగు సినిమా గురించి కొన్ని క్వశ్చన్లు ఉంటూ ఉంటాయి, కొన్ని గేమ్స్ ఉంటూ ఉంటాయి. ఇట్స్ అ వెరీ ఫన్ గేమ్ టు ప్లే. ఐ వాంట్ టు ప్లే అ సర్టన్ సెగ్మెంట్ విత్ యూ. ఓకే, సో లెట్స్ ఓపెన్ ద ప్లాటీ. 1 second. ఫస్ట్ డు నాట్ డిస్టర్బ్లో పెట్టాలి. కెమెరా లేకపోతే ఏమైనా దొరికిపోతాయేమో సార్. ఏం కాల్స్ వస్తున్నాయి, ఏం మెసేజ్. అలా కాదు, 10 o'clock అయింది, ఇప్పుడు ఏమైనా కాల్స్ వస్తాయేమో. ఐ విష్ అంటే అన్నాడు కానీ ఎంత బాగుంది. చాలా చార్మింగ్ ఫెలో, కామెడీలో మళ్ళీ ఆరితేరిపోయినోడివి. నవ్వి ఏమైనా నవ్వి ఇది ఒక్కటి కట్ చేసి నాకు ఇవ్వండి. ఈ పర్టికులర్ పార్ట్ ఒకటి కావాలి నాకు. ఓకే, బాగుంది. గుడ్ మోటివేషన్ ఫర్ మీ టు స్టార్ట్. సో దిస్ ఇస్ అ గేమ్ కాల్డ్ ట్రాన్సిఫై. రైట్. సో దాంట్లో ఏంటంటే ఒక తెలుగు టైటిల్స్ ఇంగ్లీష్లో వస్తాయి. యూ హ్యావ్ టు గెస్ ద ఏమంటారు, వాట్స్ ద తెలుగు టైటిల్. ఓకే. ఓకే. 1 minute పెట్టా. 1 minute మనం ఎన్ని ఆన్సర్ చేయగలుగుతాం అనేది. పెంచిన 1 minute. 1 minute ఇస్ ఫైన్. 1 minute ఇస్ ఫైన్. సో లెట్స్ గో. ఓకే, ఈ రూల్స్ చెప్తుంది నాకు తెలిసే. వన్స్ అపాన్ ఎ టైం తెలుగులో ఏంటిది? అనగనగా ఒక రోజు. అంతే అనగనగా. డమ్ హార్ట్స్. లేకపోతే పాస్. 1 minute టైం ఉంది. మూగ మనసులు. సైలెన్స్. ఓకే. సైలెన్స్. నిశ్శబ్దం. లవ్లీ. జంపింగ్. ఎగురు. దూకుడు. ఓకే. ఓ 3 heroes. 3 heroes. ముగ్గురు మనగాళ్ళు. ఓ లవ్లీ. ఇక్కడ నాకు స్క్రిప్ట్ లీక్ చేస్తున్నారు. గో విత్ బ్రేవ్ బ్రెత్. బాగుంది ఇది. గో విత్ బ్రేవ్ బ్రెత్. ఏంటి ఆన్సర్ చెప్పేసి సాహసం శ్వాసగా సాగిపో. యూ మీ అండ్ లవ్. నువ్వు నేను ప్రేమ. మ్యారేజ్ ఫన్. పెళ్లి. కమ్ ఆన్. పెళ్లి ఆనందం. పెళ్లి సందడి. రైట్. పెళ్లి. క్యూపిడ్ తెలుగులో ఏమంటారు? మన్మధుడు. మన్మధుడు. రైట్. ఎస్. సో 9లో వి గాట్ 5.
ఓకే, నాట్ బ్యాడ్. పాస్ 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 చాలు మనకు. ఏమనుకున్నారే? సో ఇలానే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరితో ఫన్ చేసుకోవాలంటే ఇప్పుడు నార్మల్గా ఆన్సర్ చెప్పేయచ్చు, ఇలా టైం స్టాంప్లో పెట్టి చెప్పమంటే అదే అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఈ టెన్షన్ మీ ఫ్రెండ్స్ని కూడా మీరు పెట్టండి. ప్లీజ్ డౌన్లోడ్ ప్లాటీ యాప్. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు పర్మిట్ రూమ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. I really had fun, man. Thank you, sir, and thank you for hosting me. థ్యాంక్ యూ సో మచ్. నాకు మజా వచ్చిందని అనుకుంటున్నాను నేను, అయినా కానీ మీరు చెప్పరు రాకపోయినా కూడా ఫైన్. సో ఫైనల్గా ఇన్ యువర్ స్టైల్, అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనం మలయాళం ఏం మాట్లాడలేదు కాబట్టి ఫైనల్గా మలయాళంలో ఒక లైన్ ఏదైనా చెప్పి అలా కెమెరా చూసి కట్ చెప్తే మనం కట్ చేసేద్దాం. మలయాళంలో ఎందుకు లేక తెలుగులో చెప్తారు కానీ. ఓకే, మీరు షూట్లో ఎలా కట్ చెప్తారో అలా కట్ చెప్పేసి. షూట్లో నేను కట్ చెప్పను, మా డైరెక్టర్ చెప్తాడు. అబ్బా ఈ యాక్టర్లు. సో అంటే మీకేమన్నా సీన్ అంటారు కదా నా యాక్టర్లు అలా. Alright, permit room out. A few moments later. ఓకే 13 అది. ఓకే 3x3 అది. ఇది 19. 9